ప్రైజ్ లార్డ్. ఎందరికి వందనాలు. కూర్చుందాం ప్రశాంతంగా. ఇక ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. ఇది వాక్య సమయం. దయచేసి ఇక అటు ఇటు తిరగొద్దు. మనం ఎంతమంది ఉన్నా క్రమశిక్షణలో తేడా రాకూడదు. ఎన్ని వేల మంది అన్నా ఉండని, దేవుని వాక్యం అనగానే అందరూ నిశ్శబ్దమైపోవాలి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోవాలి. ప్రార్థన అనగానే తలలోంచి కళ్ళు మూసి దాంతో ఏకీభవించాలి ప్రేయర్లో. ఇది క్రమం. కాబట్టి ఇక ప్రాముఖ్యమైన టైంలోకి వచ్చాం. పిల్లలు కలిగిన తల్లిదండ్రులు మీ పిల్లల్ని, పక్కన చిన్నపిల్లల ప్రార్థన జరుగుతుంది, దయచేసి వెళ్ళి అక్కడ వాళ్ళని అప్పగించండి. మీకు టెన్షన్ ఉండదు. ఇక్కడ నువ్వు వాక్యం ప్రశాంతంగా వినొచ్చు, అక్కడ వాడు కూడా వాక్యం వింటాడు. వాడు బాగుపడతాడు, నువ్వు బాగుపడతావు. కొంతమంది తల్లిదండ్రులకు బాధ్యత ఉండదు, అలా వదిలేసి ఊరుకుంటారు. వాళ్ళే తిరుగుతారులే సంతలో తిరిగినట్టని. ఏమండి, తడవకు ఒక బిడ్డ తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతా ఉంటారు, తప్పిపోయిన బిడ్డ అని. దయచేసి అలా చేయకండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. బుద్ధి కలిగిన తల్లిదండ్రులు నేను చెప్పిన మాట వింటారు, పనికి మాలినోళ్ళు లక్ష్య పెట్టరు. ఓకేనా? ఓకే. ఇక ఎవరు బుద్ధి కలిగిన వాళ్ళు, ఎవరు పనికి మాలినోళ్ళు మీరే డిసైడ్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. నేను పనికి మాలినోడిని, పనికి మాలిన దాన్ని కాదు అంటే పోయి వదిలిపెట్టరు మర్యాదగా. ఇంతే. నీ ఖర్చు కూడా తగ్గిద్ది. ఉన్న కాడ నుంచి వాడు ఊరక మేక నవ్వినట్టు నవ్వులుతూ ఉంటాడు. నువ్వు పొట్లాలు తెచ్చిస్తూ ఉంటే తింటూ ఉంటాడు. నేను జడగొడతాడు, డబ్బులు పర్సు ఖాళీ, నీ మైండ్ కూడా ఖాళీ చేస్తాడు వాడు. నువ్వు వాక్యం వింటా ఉండరా అంటుంటావు, పక్కన కూర్చోబెట్టినాడు అంటుంటాడు, చేదర పుట్టిస్తాడు. కాబట్టి దయచేసి నేను చెప్పినట్టు చేయండి, ప్రశాంతంగా దేవుని మాటలు వినండి. రైట్. చాలా సంతోషం. రాత్రంతా ప్రార్థనలో గడిపారు. దాదాపు 2:30 వరకు, 3కు సమీపించింది అంత క్లోజ్ అయ్యేటప్పటికి. పూర్తి కాలం దేవునితో గడిపేశారు రాత్రి. నేను కూడా చాలా సంతోషిస్తున్నా. మంచి విషయాన్ని దేవుడు మన దృష్టిలోకి తీసుకొచ్చాడు రాత్రి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం నెరవేర్చుటకు ఆయన సమర్థుడై ఉన్నప్పటికీ, మన పట్ల ఆయన వాగ్దానాలు నెరవేరకపోవడానికి గల 5 కారణాలు రాత్రి మనం తెలుసుకున్నాం. 5 కారణాలు, వాగ్దానాలు నెరవేర్చబడకపోవడానికి 5 కారణాలు. మొట్టమొదటిది అవిశ్వాసం, రెండవది ప్రార్థన లేమి, మూడవది పాపమును కలిగి ఉండి పాపంతో వ్యవహరించటం, పాపంతో రాజీ పడటం, 4 ఓర్పు లేమి, 5 స్వాధీనపరుచుకోకుండా కూర్చోవటం, ప్రయత్నం చేయకపోవటం. వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు, కానీ దాన్ని స్వతంత్రించుకునే ప్రయత్నం మనం చేయాలి. ఈ 5 విషయాలు ఎలా వర్తిస్తాయో అవన్నీ కూడా రాత్రి వివరంగా బోధించాను. ఈరోజు మరొక అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 92వ కీర్తన. కీర్తనల గ్రంథము 92వ కీర్తన 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. రైట్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఇంత సమయము మీరు జరిగించినటువంటి
ఆరాధన, స్తుతి, ప్రార్థన అన్నిటినీ మీరు గమనించారు, గైకొన్నారు. దేవా, నీ పరిశుద్ధ శరీర రక్తములో చేయి వేయున్నట్లు మా అపరాధములన్నీ కడిగి పరిశుద్ధపరిచారు. మా దోషములన్నీ మీ రక్తము చేత శుద్ధీకరించారు. దీనులమైన మేము అర్పించిన హృదయపూర్వక అర్పణ ఆనందంగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించారు. వీటన్నిటికంటే శ్రేష్టంగా నీ మాట మాకు కావాలి ప్రభువా. నీ మాట వెల్లడైతేనే మా బ్రతుకులకు వెలుగు కలుగుతుంది. నీ మాటే మా పాదాలకు దీపం, మా త్రోవకు వెలుగు తండ్రి. దయుంచి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్య బంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నీ అల్పుడైన దాసుని మరుగు చేసి నీవే నీ బిడ్డలకు కనబడి నీ స్వరము వినిపించమని, చక్కగా వినగలిగే చెవి, గ్రహించగల మనసు, భద్రపరచుకోగల హృదయాన్ని మా బిడ్డలకు మాకును దయచేయమని, ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ మొత్తం నీ వశంలోకి తీసుకోమని యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిచ్చిన దేవునికి నీరసం రోగుల్లాగా చెప్పవాకండి, టీబీ పేషెంట్ లాగా చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఇక జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథములో 92వ కీర్తనలో చాలా మంచి విషయాలు దేవుడు తన దాసుని ద్వారా ప్రస్తావింపజేశాడు. అందులో ఇప్పుడు మనం చదువుకున్న 12వ వచనం కూడా ఒకటి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు అన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు అని నీతిమంతులను ఖర్జూర వృక్షంతో పోల్చాడు. ఖర్జూర వృక్షం గురించి మనం తెలుసుకోవాలని దేవుడు ఆశించాడు. యేసు ప్రభు కూడా కొన్నిటితో మనల్ని పోల్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం నుంచి కిందికి చదివితే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఉప్పుతో పోల్చాడు మనల్ని. ఉప్పును గురించి తవ్వకాలు జరిపితే బోల్డ్ అన్ని విషయాలు బయటపడ్డాయి. ఒక క్రైస్తవుల్లో ఉండాల్సినటువంటి సుగుణాలన్నీ కూడా ఉప్పులో కనపడతాయి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు ఆ కిందనే. దాని గురించి తవ్వకాలు జరిపితే వెలుగు గురించి బోల్డ్ అన్ని సంగతులు బయలుపడ్డాయి. అలాగే మీరు దీపమై ఉన్నారు అన్నాడు. ఎవరు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దానిని దీపస్తంభం మీదనే ఉంచుదురు కదా అంటాడు. దీపంతో పోల్చాడు, వెలుగుతో పోల్చాడు, ఉప్పుతో పోల్చాడు, అలా రకరకాలుగా పోల్చాడు. ఆ పోలికను బట్టి సంబంధిత వస్తువుల్ని మనం పరిశీలించినప్పుడు మనకు అవసరమైన ఆత్మీయ పాఠాలు అందులో మనకి దొరకటం అనేది గతంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఖర్జూర వృక్షంతో పోల్చాడు. అసలు దాని సంగతి ఏందో కూడా కొంచెం తెలుసుకుందాం ఈవేళ. అది మనకి ఎలా అన్వయించబడిద్ది అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఇది కూడా పరిశుద్ధాత్మ స్వరమే. పరిశుద్ధాత్ముడే గ్రంథములోని సంగతులన్నిటినీ మన దృష్టికి వచ్చేటట్టు చేశాడు. బాగా వినండి. అయితే ఎవరు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ వేయుదురు అంటే నీతిమంతులు అన్నాడు. మరి ఇదే బైబిల్లో రోమాపత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాట ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనే మాట ఉంది. అదే రోమాపత్రికలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనే మాట ఉంది. ఏ భేదము, బీద గొప్ప అనే తారతమ్యం లేదు, జాతి భేదము లేదు, ఏ విధమైన భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. బుక్ అయ్యారు. మెళకుతో ఉన్న వాళ్ళు చెప్దాం. ఇంకోసారి చెప్దాం. జాగ్రత్త, నేను మాట్లాడతాను బుక్ చేస్తాను. బుక్ అవ్వద్దు. దేవునికి మహిమ.
గ్రహించండి ఈ విషయాన్ని. మళ్ళీ చురుగ్గా ఉండండి, ఎప్పుడోసారి మళ్ళీ బుక్ చేస్తాను. ఒకసారి పక్కన వాళ్ళని చూడండి, రాత్రి అసలు ఆన్లైన్ చేస్తుందని మీరు ఒక్క పూట నిద్రగాస్తే మీ మొఖాలు చూడాతి గాట్లు. అసలు ఈ సంవత్సరాలు నిద్రపోయినా కరువు తీరట్లా. చూడండి, పక్కన వాళ్ళు చూసి చేతులు కలపండి, వందనాలు చెప్పండి. కరోనా ఏం లేదు చెప్పండి, కలపండి, చేతులు కలపండి. అడగండి, మీరు ఇంకనో సజీవులై ఉన్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. పలకరించారా? వినండి, ఇదే గ్రంథంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడు. మరి ఇక్కడ నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వవేయుదురు అని మాట్లాడాడు. మరి ఒక్కడు కూడా నీతిమంతుడు లేనప్పుడు మరి ఖర్జూర వృక్షాలు ఎవరు? మొవ్వ వేసేది ఎవరు? ముసలితనమందు ఇంకా చిగురు పెట్టేది ఎవరు? సారము కలిగి పచ్చగా నుండేది ఎవరు? ఎవరండి? వినండి, వాస్తవంగా ఆదాము నుండి వచ్చినటువంటి ఏ మానవుడు కూడా నీతిమంతుడు కాడు. ఒక్కటే మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని తేల్చేశాడు. అందరూ ఆదాము నుండి మొదలుకొని ప్రతి మానవుడు తనంతట తాను క్రియల విషయంలో నీతిమంతుడుగా దేవుని ఎదుట నిలువబడ జాలడు. పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చిన ప్రతి ఘట్టములోనూ కృపను బట్టి తీర్చాడు తప్ప, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మనల్ని నీతిమంతులుగా పిలిచాడు, తీర్చాడు తప్ప, మన చర్యలలో మన క్రియలలో మనం ఎక్కడో చోట అవినీతి అనే పాయింట్లో దొరుకుతాం. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి నీతిమంతులుగా తీర్చాడు అంటే మీకు అందరికీ సుపరిచితమైన వచనం, ఆయనను నమ్ముట వలన మనల్నందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని యందు విశ్వసించిన వాడు దేవుని లెక్కలో నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. ఇది మన క్రియల వలన కలిగిన నీతి కాదు, దేవుడు తన కృప ద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించి ఆపాదించిన నీతి. హల్లెలూయా. యేసుక్రీస్తునందు ఎంతమంది అయితే విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడ్డారో వారందరూ క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తు ఎవరు అంటే దేవుడు, అలాగే మానవుడు కూడా అయి ఉండి దేవుడుగా నీతిమంతుడిగా ఉన్నాడు, మానవుడిగా వచ్చినప్పుడు సైతం ఆయన నీతిమంతుడిగానే ఉన్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట నీతిమంతుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుని ఎదుట నీతిమంతుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏం చేశాడో తెలుసా? దోషభరితమైనటువంటి మన బ్రతుకులో ఉన్నటువంటి అవినీతి కార్యకలాపాలు, దోషాలు, పాపములు అన్నీ ఆయన వహించి ఆయన నీతిని మనకు ఆపాదించాడు. మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థం కాదని. మన ఏమో ఆయన తీసుకున్నాడు, ఆయనదేమో మనకిచ్చాడు. మనం కట్టుకున్న వస్త్రము అవినీతి వస్త్రము, మురికి వస్త్రము, మాలిన్యంతో నిండిన వస్త్రము, పాపభరితమైన వస్త్రము, హేయమైన వస్త్రం. దాన్నేమో ఆయన తీసుకున్నాడు, దానికొచ్చే ఫలాన్ని ఆ శిలువ మీద ఆయన మోసాడు. మనకు రావలసిన ఫలాన్ని శిలువ మీద ఆయన మోసాడు. యేసు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను ఆశ్రయించిన వారందరికీ ఆయన నీతి వస్త్రాన్ని తొడిగాడు. ఇప్పుడు మనం నీతిమంతులం. ఎవరిని బట్టి? మన క్రియలను బట్టా, యేసు రక్తమును బట్టా? అది ఏ నరుని రక్తమైనా మరి ఏందనుకో, మరి పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను పాపగలదా? ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా?
పాపాలనే బాపి పాపాలనే కడిగి శాపాలనే బాపి పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, యేసు రక్తము పరిశుద్ధ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము, యేసు రక్తము అతి దైవ రక్తము నిర్దోషమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈరోజు దేవుని ముందు ఉన్న మీ అందరికీ కూడా ఇది క్లారిటీ ఉండాలి. నేను నీతిమంతున్నా కాదా అని నీకు ఒక ప్రశ్న ఉండాలి. అయితే నీతిమంతుడు అయితే ఎలా అయ్యాను, కాకపోతే ఎలా కాలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నీతిమంతులా అని మీరేం చెబుతారో చెప్పండి. అవును నేను నీతిమంతుణ్ణే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. శభాష్. మీలో చాలామంది మీరు నీతిమంతులా నేను అడిగితే ఇట్ట 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 అంటున్నారు కొంతమంది. కొంతమంది అసలు ఎందుకు వచ్చిన గొడవలే, మన దగ్గర నీతి ఆడ వచ్చింది, నీతి లేదు పాడలేదని కాదు బాబా అని దించారు. మీలో బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి మీకు మైండ్ పోయిందా? మరి వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని చెప్పింది నిజమే. అయినా ఆయన యందు మీరు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందారు కదా, పొందినందువల్ల ఆయన మిమ్మల్ని 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 నన్ను ఏ లిస్టులో రాశాడో తెలుసా? నీతిమంతులు పరిశుద్ధులు అనే లిస్టులో రాశాడు. ఎంత దారుణమైన విషయం అంటే అది మీరే నమ్మలా. నమ్మితే టపీమని చేయెత్తేవాళ్ళు. మీకే డౌటు, రాశాడో లేదో, ఎందుకు వచ్చిన గొడవ, మన ఎవరో మనకు తెలుసు, నేను నీతిమంతుడు అంటే నీ బతుకు నాకు తెలుసు అంటే పరువు పోదు, ఎందుకు వచ్చిన గొడవ అని చేయెత్తడానికి భయం వేసింది. ఇప్పుడు చెప్తున్నాను, పాపపు వస్త్రాన్ని నీ మీద నుండి తొలగించి ఆయన పరిశుద్ధ నీతి వస్త్రమును నీకు ధరింపజేశాడు ఆయన. హల్లెలూయా. సర్వాంగ కవచం ఎంతమందికి తెలుసు? సర్వాంగ కవచం ఎంతమందికి తెలుసు? సరే, చాలామందికి తెలియదు, ఎందుకంటే బైబిల్ చదవరు కాబట్టి. బైబిల్ చదివితే సెల్ ఫోన్ ఎవడు చూడాలి, లోకల చెత్త అంతా ఎవడు చూడాలి? చూడరు. బైబిల్ చూడరు, బైబిల్ చదవరు కాబట్టి సర్వాంగ కవచం అంటే తెలియదు. ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయము చూడండి, 13వ వచనం. ఒక్కసారి బైబిల్ తీసి చూడండి, అండర్లైన్ చేసుకోండి. సర్వాంగ కవచం చదువు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఒక్కసారి మీరు నాకు చెప్పండి, ఈ మాటల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ నీ అంతట నువ్వు సంపాదించుకున్నావా, దేవుడు నీకు అనుగ్రహించాడా? రక్షణయను శిరస్త్రానం నువ్వు కొనుక్కొచ్చుకున్నావా, దేవుడే నీకు పెట్టాడా? ఆ రక్షణయను శిరస్త్రానం నీకు పెట్టడానికి ప్రాణం పెట్టాడు ఆయన. దేవుని వాక్య ఖడ్గం అనేది నీ అంతటా నీకుందా, లేకపోతే దేవుడే నీకు ఇచ్చాడా? అందరూ చెప్పాలి ప్లీజ్, ఓకేనా? విశ్వాసమను డాలు నీ అంతటా నువ్వు సంపాదించుకున్నావా, దేవుడే నీకు అనుగ్రహించాడా? ఎందుకంటే హెబ్రీ పత్రికలో చెప్పాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు.
మనలో విశ్వాసాన్ని మొలిపించింది ఆయన, అది కొనసాగిస్తూ నేటి వరకు నడిపిస్తుంది ఆయన. వాక్య ఖడ్గాన్ని ఇచ్చింది ఆయన, విశ్వాసపు డాలు ఇచ్చింది ఆయన, రక్షణ శిరస్త్రాణం ఇచ్చింది ఆయన. మంద సర్వాంగ కవచమంతా ఆయన ఇచ్చిందే. అందులో నీతి అను మైమరవు అన్నాడు. మైమరవు అంటే ఏం తెలుసా? సత్యమును దట్టి. సత్యం ఇచ్చింది ఎవరు మనకి? ఆయనే. నీతి అను మైమరవు అంటే పైన తొడుక్కుంటారే కవచం, అది. ఈ పైన శిరస్త్రాణం అంటేనేమో తలకు పెట్టుకునేది, మైమరవు అంటేనేమో ఈ భుజాల నుంచి కిందికి పొట్టదాకా ఉంటుంది. ఇక వాడు ఏ బాణం కొట్టినా గుచ్చుకోదు. గుండెని, పొట్టని, ఈ భాగం మొత్తాన్నేమో మైమరవు ప్రొటెక్ట్ చేస్తుంది. శిరస్సునేమో శిరస్త్రాణము భద్రపరుస్తుంది. ఈ పైన మనం ధరించేటువంటి దాన్ని మైమరవు అంటారు. ఆ మైమరవు పేరు నీతి. ఈ నీతి అనే మైమరవు ఆయనే మనకు ధరింపజేశాడు. దాన్ని మనం కలిగి ఉండకపోతే దేవుని నీతి నాది, క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా విమోచన అనే విషయం నీకు గ్రహింపు లేకపోతే సైతాన్ వేస్తాడు నిన్ను. మామూలుగా పీడించడు. నీ దగ్గర ఇంత చిన్న పొరపాటు జరిగిన వాడు వచ్చి కూర్చుంటాడు. పనికి మాలిందానా, నువ్వు అట్లాంటి దానివి, ఇట్లాంటి దానివి, పనికి మాలినవాడు, నువ్వు అట్లాంటోడు ఇట్లాంటోడు అని వాడు కూర్చొని శోధిస్తా, విసిగిస్తూ ఉంటాడు. ఏ చిన్న పొరపాటు జరిగిందో దాన్ని ఆధారం చేసుకొని వాడు నిన్ను ఏలటానికి మొదలు పెడతాడు. అందుకని నీవు ఫస్ట్ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా విమోచన. 1 కొరింథీ పత్రిక ఎక్కడుందో చూపిస్తున్నా చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం నుంచి కిందికి చూడు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును. ఆగా జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన నీతి మన నీతి కాదు, అసలు ఆయనే మనకు నీతి అయ్యాడంట. ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. నిన్ను ప్రశాంతంగా ప్రార్థన కూడా చేసుకునేవాడు. నువ్వు ప్రార్థనకి మోకరిస్తావా, వాడొచ్చి నీ పాపాల చిట్టా చూపిస్తాడు. ఇన్ని వంకర బుద్ధులు పెట్టుకొని, ఇన్ని వంకర పనులు చేసి, నువ్వు పెద్ద పరిశుద్ధురాల్లాగా ముసుకేసి హల్లెలూయా 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 అని ప్రార్థన చేస్తున్నా. నీ బతుకేందో తెలుసా నీకు? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నీ ప్రార్థన వినబడిద్దా? నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండునని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడలేదా? పెద్ద నీతిమంతురాల్లాగా తెగ ప్రార్థన చేస్తున్నా, పెద్ద నీతిమంతుడిలాగా అని వాడు నీ పక్కన జస్ట్ అట్లా ఒక మాట వదలగానే ఆ ఫీల్ అంతా పోయిద్ది. నిజమేగా? నిజంగా నాలాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వింటాడు? నేను మంచివాడిని కాదా, నేను మంచిదాన్ని కాదు, నాలాంటి దాని ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు అని వెంటనే నీకు నరాల వీక్నెస్ వచ్చింది. ఏం వీక్నెస్ వచ్చింది? నరాల వీక్నెస్ వచ్చి ప్రార్థన చేసిన కాసేపు కూడా నిశ్చయత లేని ప్రార్థన చేస్తావు గనక జవాబు రాదు. వాడికి కావాల్సింది అది. నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు, నువ్వు ప్రార్థన కూడా నిశ్చయతతో విశ్వాసంతో చేయకూడదు. అందుకని వాడు ఏం అడ్డం పెడతాడు తెలుసా? నీ పొరపాట్లు, నీ లోపాలన్నీ తీసుకొచ్చి నీ దగ్గర అడ్డం. ఆఖరికి నువ్వు నిలబడి ఆరాధించేటప్పుడు కూడా అబ్బాబాబా ఏం ఆరాధిస్తున్నావు రా పరిశుద్ధుడా, ఏం ఆరాధిస్తున్నావు మా పరిశుద్ధురాల్లో, నీ బతుకంతా చెండాలో ఏం ఆరాధిస్తున్నావు అంటాడు వాడు పక్కన చేరి. అప్పుడు ఆరాధన అందరూ ఆరాధిస్తుంటే నువ్వు మాత్రం ఇక ఆనందించలేవు, ఆత్మలో ఆనందించలేవు, పరవశించలేవు, ప్రస్తుతించలేవు, పాడలేవు, మైమరచి ఆయనలో లీనం అవ్వలేవు. నీ ఆరాధనను జడగొడతాడు వాడు, నీ అపరాధాలు తీసుకొచ్చి నీ ప్రార్థనలో నిశ్చయత, విశ్వాసం లేకుండా చేస్తాడు. అంతేకాదు నీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వడు. వీటన్నిటికీ వాడు నీ లోపాలు, నీ పొరపాట్లు, నీ అవినీతి కార్యకలాపాలు తీసుకొచ్చి అడ్డం పెట్టి నిన్ను పదే 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 శోధిస్తాడు. నీ మనస్సును ఆడతాడు ఒక ఆటవాడు. మరి ఇప్పుడు వాడికి విరుగుడేంది? వాడిని తరిమి కొట్టే మార్గం ఏంది? ఒరే దౌర్భాగ్యుడా,
నేను నీతిమంతున్నా నీకెవడు చెప్పాడు రా? నీకేం ఫోన్ చేశానా? నేను పెద్ద మనిషిని, నేను మంచోడినా నీకేం ఫోన్ చేశానా? నాకు ప్రభు గ్రంథం చెప్పిందిరా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని. అందులో నేను కూడా ఒకడిని. అయినా నేను ఆయన యందు, దైవ కుమారుని యందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడినందున, ఆయనను నేను నమ్మినందున అది నాకు నీతిగా ఎంచాడు. ఇంకా చెప్పాలంటే యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత. నా నీతిని బట్టి కాకపోయినా, నా పరిశుద్ధతను బట్టి కాకపోయినా, నాకు నీతి అయి ఉన్న క్రీస్తును బట్టైనా నా ప్రార్థన నా పరలోకపు తండ్రి వింటాడు. అర్థమైతే కొట్టు, లేకపోతే సర్దుకో. ఓకే? ఏం నిశ్చయిత ఉండాలి? మోకాళ్ళు వేసినప్పుడు వాడు అంటాడు, నువ్వు నీతిమంతుడువా అంటాడు. అఫ్ కోర్స్ నాలో నీకేం లోపాలు కనపడితే కనపడుతూ ఉండొచ్చు, కానీ నేను ధరించుకున్నవాడు నీతిమంతుడు. ఆయనే నా నీతి. నా నీతిని బట్టి కాదు, ఆయనను బట్టి నా ప్రార్థన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది. ఆయనను బట్టి నా ఆరాధన నా తండ్రి దగ్గరికి వెళ్ళిద్ది. ఆయనను బట్టి సమస్తము నాకు సాధ్యమైద్ది. చూడు ఎంత ఆధారం అయ్యాడో చూడు యేసయ్య మనకి. అన్నిటికీ ఆయనే మనకు ఆధారం. యేసు రక్తాన్ని నువ్వు ఉపయోగించాలి, యేసు నామాన్ని నువ్వు ఉపయోగించాలి. యేసే నీ నీతి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీరు నీతిమంతులా కాదా? నేను నీతిమంతుడిని, నీతిమంతురాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నీతిమంతుడు నువ్వు దించావింది? నువ్వే అడుగుతున్నావుగా. నీతిమంతుడా నువ్వు? నీతిమంతురాలు నువ్వు అంటే ఏ తప్పు లేదా నీ దగ్గర? మరేం చేతులు ఎత్తావింది? అది కంప్లీట్ చేయాలి మీరు. నేను నీతిమంతుడను, నీతిమంతురాలినే అయితే యేసే నా నీతి, యేసే నా పరిశుద్ధత. దేవుని కృపను బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలిని, పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాలిని. ఇది మీ స్టేట్మెంట్. మిస్టర్ లూసీ గాడికి నువ్వు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే. ఆ దిక్కుమాలినోడికి ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇదే. ఎందుకంటే ఆయనే మనకు నీతి వస్త్రం అయ్యాడట. యేసు నీతిమంతుడు అన్న ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. యేసు నీతిమంతుడు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన్ని ధరించుకున్న వారమని బైబిల్లో ఉంది. ఏమండి, ఇప్పుడు నేను ఏ వస్త్రం వేసుకున్నాను? పెద్దగా చెప్పాలి, తెల్ల వస్త్రం. ఇదే నేను ఎర్ర వస్త్రం ధరించుకుంటే, రెడ్ కలర్ వేసుకుంటే నా ఒంటి మీద ఎరుపు కనపడిద్ది. బ్లాక్ కలర్ వేసుకుంటే బ్లాక్ కనపడిద్ది. గోల్డ్ కలర్ వేసుకుంటే గోల్డ్ కనపడిద్ది. నా లోపలి చర్మం కనపడదు, పైన ధరించుకున్న వస్త్రం కనపడిద్ది మీ అందరికీ. అంతేనా? నా లోపలి బాడీ కనపడుతుందా? కనపడదుగా, పైన ధరించుకున్నది. అలాగే దేవుడు మన వైపు చూసినప్పుడు మన పైన ధరించుకున్న యేసు కనపడతాడు ఆయనకి. మనం కనపడం. మందసాన్ని ఎలా తయారు చేశారో తెలుసా మీకు? మందసాన్ని నల్ల తుమ్మ చెక్కతో మందసాన్ని చేయమన్నాడు. తుమ్మకర్రతో మందసాన్ని చేయమన్నాడు. తుమ్మ రెండు రకాలు, తెల్ల దుమ్ము ఉంది, నల్ల దుమ్ము ఉంది. ఎక్కువ శాతం చెక్క పనిముట్లకు వాడేది నల్ల తుమ్మ. నల్ల తుమ్మ చెక్క. ఆ చెక్కతో పెట్టె తయారు చేశారు. దానిపైన బంగారము తొడుగు చేశారు. బంగారపు తొడుగు లోపల ఉన్నది నల్ల తుమ్మ చెక్క, కానీ బయటికి కనపడుతుంది పైన ఉన్న బంగారపు తొడుగు. లోపల ఉన్న చెక్కకు తెలుసు. అదిగో చూడండి కనపడుతుంది మందసం పెట్టె. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం పెట్టె. దాన్ని ఎలా తయారు చేశారంటే ఆ బాక్స్ మొత్తం కూడా నల్ల తుమ్మ చెక్కతో చేస్తారు. ఆ పైన గోల్డ్ తాపడం, బంగారపు రేకుతో పొదిగిస్తారు. ఇప్పుడు మీరు చూస్తే నల్ల తుమ్మ చెక్క కనపడుతుందా, లేకపోతే బంగారపు పెట్టి కనపడుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం పెట్టా? మరి అది ఏమై ఉంది లోపల?
దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం నల్లతుమ్మ చెక్కలమే, తెల్లదుమ్మ చెక్కలం కూడా కాదు, నల్లతుమ్మ చెక్కలమే. కానీ క్రీస్తు అనే బంగారపు తొడుగు మన మీద తొడిగాడు పరలోక తండ్రి. ఆయనే మనకు రక్షణ వస్త్రం అయ్యాడు, నీతి వస్త్రం అయ్యాడు, పరిశుద్ధ వస్త్రం అయ్యాడు. ఆయనను బట్టే రేపు పరలోకం, ఆయనను బట్టే మన ప్రార్థనకు జవాబు, ఆయనను బట్టే మన ఆరాధన తండ్రి స్వీకరించేది, ఆయనను బట్టే మన అర్పణ తండ్రి స్వీకరించేది. మనం ఏది ఇచ్చినా దేవుడు గై కొనాలి అంటే యేసునందు మాత్రమే సాధ్యం. ఇంతవరకు మీకు అర్థమైందా? అర్థం కాకపోయినా ఇక నేను మళ్ళీ చెప్పను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తునందు మనందరం ఎవరివి? ఇంకా పరిశుద్ధులము, పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన వారము. ఇంకా ఏమయ్యాం? యేసు క్రీస్తునందు దేవునికి కుమారులము కుమార్తెలము అయ్యాము. ఇంకా ఏమయ్యాం? యేసు క్రీస్తునందు రాజులైన యాజక సమూహం అయ్యాం. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన రాజు మరియు యాజకుడు, ఆయనను బట్టి మనం కూడా రాజులైన, అందుకే పాడుకున్నాం, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఇక ఈ కులం లేదు, ఆ కులం లేదు. నువ్వు ఏ కులం అంటే యాజ కులం, రాజులం అని చెప్పు. నువ్వు రాజువి, నువ్వు రాణివి, నువ్వు మన తండ్రి దేవుడు. ఎప్పుడు వచ్చింది ఈ భాగ్యం మనకి? ఏనాడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన్ని నమ్మామని రుజువు చేసుకున్నామో ఆనాడు మనల్ని కొడుకులుగా కూతుళ్ళుగా స్వీకరించాడు దేవుడు. ఆనాడే నీతిమంతుడు నీతిమంతురాలు అని రాశాడు మన పేరు. ఏమని రాశాడు? నీతిమంతుడు పరిశుద్ధుడు అని రాశాడు నీ పేరు. నీతిమంతురాలు పరిశుద్ధురాలు అని రాశాడు నీ పేరు. కాబట్టి నీ అంతటా నీవు కలిగి ఉన్న నీతి కంటే కూడా ఉన్నతమైన నీతి దేవుడు నీకు ఆపాదించిన నీతి. నీ నీతితో నువ్వు చెల్లుబాటు కావక్కడ. అందుకే దేవుని నీతి అయి ఉన్నటువంటి క్రీస్తును నీకు ధరింపజేశాడు. మనం క్రీస్తును ధరించుకున్న వారము అని బైబిల్లో ఉంది. ఎక్కడుందో చెబుతారా? వినపడలా? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. శబాష్ శబాష్. 3:27 గలతీ. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అది లెక్క. ఒక వస్త్రాన్ని నేను ఎలాగైతే నా దేహానికి ధరించుకున్నానో, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనందరం ఎవరిని ధరించుకున్నాం? ఇప్పుడు చేతులు ఎత్తండి. నేను బాప్తిస్మం పొందాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. మీరందరూ కూడా, మీకు తెలుసో తెలీదో, మీరందరూ మనమందరం క్రీస్తుని ధరించుకున్నాం. ఇప్పుడు మన మీద పరలోక తండ్రికి ఎవరు కనపడతారు తెలుసా? యేసయ్య కనపడతాడు. యేసునందు తండ్రి ఆనందిస్తాడు కాబట్టి మన మీద కనపడే యేసును బట్టి మనల్ని ఆమోదిస్తాడు. అయిపోయింది. ఎన్ని ఆధిక్యతలు వచ్చాయండి యేసయ్యను బట్టి మనకి. అందుకే సంపదల గని ఆయన, అందుకే ప్రాణప్రియుడు ఆయన. ఎందుకు అంత ప్రేమించాలి, ఎందుకు అంత ఆరాధించాలంటే ఆయన లేకుండా అసలు నీకేమీ లేదో, ఉన్నదంతా ఆయనను బట్టే వచ్చింది నీకు. అందుకే ఆరాధనీయుడు, అందుకే స్తోత్రార్హుడు. మన రక్షణాధారమై ఉన్నవాడు నిరంతరం స్తోత్రార్హుడు, స్తుతి పాత్రుడు.
ఎందుకు ఆరాధించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎందుకు అంత పిచ్చి పట్టాలి? ఏసై పిచ్చి అంటే యేసు ప్రభునందు నాకు ఎన్ని ఆధిక్యతలు దక్కాయి. పాపినైనా నాకు పరిశుద్ధుడు అనే టైటిల్ వచ్చింది. అనీతిమంతుడైనా నాకు నీతిమంతురాలు అనే టైటిల్ వచ్చింది. మనుష్య బిడ్డనైనా నాకు దేవుని కొడుకు, దేవుని కూతురు అయ్యే ఆధిక్యత లభించింది. అంతేకాదు భూలోకంలో ఇక్కడ పౌరత్వం కూడా సరిగా గతి లేని నా బతుకి పరలోకపు పౌరత్వం లభించింది. నిత్య స్వాస్థ్యము లభించింది. రాజులైన యాజకత్వపు అధికారం లభించింది. ఎన్ని దొరికినాయి అనుకున్నా యేసునందు నాకు. కాబట్టి యేసు నా ప్రియుడు, ఆరాధనీయుడు. నేను యేసుని మహింపరుస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను విమోచించడానికి, నన్ను ప్రేమించి నా కోసం తన ప్రాణమును ధారపోసి నన్ను నీతిమంతుల లిస్టులో రాపిచ్చాడు. నా పేరు గలీజోళ్ళ పేరులో లేదు, లేకోళ్ళ పేరులో లేదు. నా పేరు నీతిమంతుల పట్టిలో రాశాడు. అందుకు యేసు ఆరాధనీయుడు నాకు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీ ప్రార్థన నీతిమంతుని ప్రార్థన, అనీతిమంతుని ప్రార్థన? ఎవరిని బట్టి? నీ ఆరాధన నీతిమంతుని ఆరాధన, అనీతిమంతుని ఆరాధన? ఎవరిని బట్టి? రైట్. ఇంకా ఆపేస్తాను ఆ మ్యాటర్. ఇప్పుడు ఇక ఖర్జూర చెట్టు దగ్గరకు వద్దాం. మొదలు పెట్టాంగా, ముగించకపోతే బాగుండదు. ఖర్జూరపు వృక్షాన్ని గురించి మాట్లాడుతూ, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు అని ఖర్జూర వృక్షాన్ని గురించి పోల్చి మాట్లాడాడు. ఉప్పుతో పోలిస్తే బోల్డంత విషయం, వెలుగుతో పోలిస్తే విషయం, దీపంతో పోలిస్తే విషయం. ఖర్జూరపు చెట్టుతో పోలిస్తే ఏందో తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఉంది ఖర్జూరపు చెట్టులో. ఏమిటి దాని స్పెషల్ అంటే, నంబర్ 1, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోలేతే వదిలేసేయి. ఖర్జూరపు చెట్టు యొక్క స్పెషల్ ఏంటంటే, దానికి వయస్సు లేదు, వాతావరణము లేదు. ఖర్జూరపు చెట్టుకి వయస్సు లేదు, వాతావరణం లేదు. ఖర్జూరపు చెట్టుకి సీజన్ అన్ సీజన్ లేదు. ఒక కాలంలో ఆకులు వాడిపోయి రాలిపోయి మరో కాలంలో ఆకులతో పచ్చగా ఉండే అనుభవం ఖర్జూరపు చెట్టుకు ఉండదు. ఖర్జూరపు చెట్టు ఎనీ టైం, నువ్వు వేసవి కాలం, చలికాలం, నువ్వు వర్షాకాలం, ఏ కాలంలో అన్న చూడు, అది పచ్చగా సారము కలిగి ఉంటుంది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగుంటుందంట అది? దానికి సీజన్ అన్ సీజన్ లేదు, కాలాలతో పని లేదు. రెండవది, దానికి వయసు కూడా నిమిత్తము లేదు. పాత మట్టలన్నీ రాలిపోతూ ఉంటే మళ్ళా మొవ్వ వేస్తా క్రొత్త మట్టలతో ఎదుగుతా పోతానే ఉంటుంది పైకి. దాని స్పెషల్ అది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఖర్జూరపు జాతికి చెందిన చెట్లలో, ఈత చెట్లలో పెద్ద సైజు చెట్లు కూడా ఖర్జూరపు చెట్లలాగే ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పోయేటప్పుడు పోతా అక్కడ చూడండి, అక్కడ నాటబడి ఉన్నాయి. ఇట్లాంటి అవకాశం ఎప్పుడో వచ్చిద్దని ముందే దేవుడు నాటించి పెట్టాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనా తోటలో కూడా ఒక చెట్టు నాటబడి ఉంది, అచ్చంగా ఒరిజినల్ ఖర్జూరపు చెట్టు. ఈత చెట్టుకి దగ్గరగా ఉంటుంది, దాదాపు ఈక్వల్, దాదాపు 90% కలిసే ఉంటుంది. రెండింటికి ఒకే టైపు లుక్. కాయలు తేడా, మట్టలు తేడా కొంచెం. ఈత చెట్టు ఏం చిన్నగా ఉంటుంది, ఇది ఖర్జూర చెట్టు ఏం పెద్దగా ఉంటుంది. దీని స్పెషల్ ఏంటంటే, ఇది నిరంతరం సారము కలిగి ఉంటుందట. దీనికి వయసు కూడా ప్రాబ్లం లేదు. ముసలితనమందు చిగురు పెడుతూ సారము కలిగి పచ్చగా ఉంటుందంట. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు మనం నేర్చుకోదగ్గ పాఠం ఏంటి ఇందులో? ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు మన నుంచి కూడా ఆశిస్తున్నది ఏంటంటే, కొంతమంది భక్తి జీవితం సీజన్ అన్ సీజన్ లాగా పనిచేస్తుంటుంది. కొన్ని టైముల్లోనేమో భలే విపరీతంగా ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, భక్తి చేయటం, ఆత్మీయత కలిగి ఉంటాం. కొద్ది రోజులేమో సప్పబడిపోవటం. కొద్ది రోజులేమో భక్తిలో ఒక రకమైన ఉజ్జీవం, కొద్ది రోజులేమో భక్తిహీనత. ఇలా కొంతకాలం అలాగా, కొంతకాలం ఇలాగా మనం బతకాలని దేవుడు కోరుకోవట్లా. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే,
ఖర్జూరపు చెట్టుతో మనల్ని పోల్చాడు. అది మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఎనీ టైం, సర్వకాల సర్వావస్థల యందు మనము సారము కలిగి పచ్చగా ఉండాలి. మన భక్తి జీవితంలో మార్పు రాకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. నా బిడ్డలైన మీరు ఒకప్పుడు ఆత్మతో ఆవేశంతో మండుతూ, ఒకప్పుడు ఎండుతూ ఉన్న అనుభవాలు నాకు ఇష్టం లేదు. ఎనీ టైం, వేసవి కాలపు సెగ తగిలినా నీలో మార్పు రాకూడదు. వర్షాకాలపు తడి తగిలినా నీలో మార్పు రాకూడదు. చలికాలపు చలి తగిలినా నీ భక్తిలో మార్పు రాకూడదు. ఏ ఋతువులోనైనా సరే అది ఒకే విధంగా సారము కలిగి ఉన్నట్టు, పచ్చగా ఉన్నట్టు నా బిడ్డలు కూడా అనుకూల స్థితిలోనూ ప్రతికూల స్థితిలో కూడా భక్తి సాధన విషయంలో పచ్చగానే వర్ధిల్లాలని నా ప్రభు ఆశ. మీరేమంటారు? పాయింటే కదా అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవది, ముసలితనాన్ని రానియకూడదు. భక్తిలో ముసలితనాన్ని రానియకూడదు. బైబిల్లో ఒక మాట ఉంది, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని మనస్సును, హృదయమును త్రిప్పివేసిరి అని ఉంది. ఎటు తిప్పారు? అష్టారోతు దేవత వైపు, సీదోనియల దేవత వైపు, రకరకాల దేవతల వైపు అతని హృదయాన్ని తిప్పేశారు, అతని మనసును తిప్పేశారు, సొలొమోను మనస్సుని. అక్కడ స్పష్టంగా రాస్తాడు, సొలొమోను వృద్ధుడైనప్పుడు. చూస్తారా, భూమి మీద ఉన్న మన శరీర వయసులో మనకు ముసలితనం రావచ్చేమో కానీ మన ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో చచ్చిన ముసలితనం రాకూడదు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదువు. సొలొమోను వృద్ధుడైన రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం చదువు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయములే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చాలు. సొలొమోను వృద్ధుడైనప్పుడు, వృద్ధాప్యం అంటేనే బోలెడన్ని విషయాలు ఉంటాయి వృద్ధాప్యంలో. అచ్చంగా ఈ వృద్ధాప్యం అనే ఒక పాయింట్ మీద ఒక అంశమంతా మాట్లాడవచ్చు. దాదాపు 2.5-3 గంటల అంశం అది. వృద్ధాప్యం అంటే విరక్తి. వృద్ధాప్యం అంటే ఆధారపడేటువంటి అనుభవం ఇతరుల మీద. వృద్ధాప్యం అంటేనే ఏమనుకోవద్దు, చాదస్తం. దేవునికి స్తోత్రం. వృద్ధాప్యం అంటేనే నిలవలేని స్థితి. వృద్ధాప్యం అంటేనే బోలెడన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, ఒకటి మాత్రం చెప్తున్నా. శారీరకంగా వృద్ధులైన వారికి ఎలాంటి అనుభవం ఉంటుందో ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా అలాంటి అనుభవాలు ఉంటాయి. ఒకప్పుడు అందరినీ శాసించి యెహోవా వైపు తిప్పినటువంటి సొలొమోను వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి, వయసుతో పాటు ఆధ్యాత్మిక వృద్ధాప్యంలో కూడా వచ్చేటప్పటికి ఒకళ్ళు తిప్పినకెళ్ళి తిరగాల్సి వచ్చింది. మీకు తెలుసా వృద్ధాప్యం ఆధారపడి బ్రతికే అనుభవం అని? యంగ్స్టర్గా ఉన్నప్పుడు ఇతరులను చేయబట్టి నడిపిస్తాడు. సరుకైపోయి వృద్ధుడైనప్పుడు అతన్ని ఒకళ్ళు చేయబట్టుకొని ఎవరు నడిపిస్తారా అని ఇతరులకి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటాడు. భక్తి జీవితంలో వృద్ధాప్యం రావద్దు. ముసలితనం భక్తి జీవితంలో లేదు. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ముసలితనం లేదు. దేవునికి స్తోత్రం. నువ్వు విశ్వసించితే శారీరకంగా కూడా నిన్ను నూతన శక్తితో నింపి మళ్ళా నీకు చిగురులు వచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి. నువ్వు విశ్వసించగలిగితే అటు ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను కూడా. ఎందుకంటే మోషేకి 120 సంవత్సరాలు కంటి చూపు తగ్గల, కాలి సత్తువ తగ్గల. అబ్రహాము 175 ఏళ్ళు బ్రతికాడు. శారా, మీరు నమ్మండి నమ్మకపోండి, 65 సంవత్సరాల వయసులో, 65 ఏళ్ల వయసులో ఐగుప్తు రాజైన ఫరో కళ్ళను ఆకర్షించింది. ఇక్కడ అంతా 20 ఏళ్ళు ఉండే ఒక్కొక్క ముఖం చూస్తే భయంకరంగా ఉంటుంది.
కొంతమంది అందంగా కనపడాలని ఏం పూసినా పూస్తారు. అబ్బే ఎన్ని పూసినా సరే శారా సౌందర్యం మాత్రం రాదు. 65 ఏళ్ళండి, మనకు 65 ఏళ్ళు ఉంటే బామ్మగారు అంటాం. బామ్మగారు లేదు, మామగారు లేదు, ఊరే పొగిడింది ఆమె. అసలు ఆ దేశం మొత్తం ఆమె గురించి మాట్లాడుకున్నారంట. వాడు ఆ పోటు తట్టుకోలేక ఎవరురా ఆమె తండ్రా నా దగ్గరికి అన్నాడు. ఎన్నేళ్ళ వయసులో? సరే 65 అంటే మామూలు అనుకోవచ్చు. దాదాపు 80 దాటిన వయసులో అబీమెలెకు రాజు కళ్ళను ఆకర్షించింది శారా. ఏం పూసి ఉంటుందండి ముఖానికి? 80 ఏళ్ళు దాటిన వయసులో అండి. చూస్తారా? అవసరం లేదు, మీకు తెలుసుగా. అబ్రహాము బయలుదేరినప్పుడు ఆయన వయసు ఎంత? 75. శారా వయసు ఎంత? 65. ఐగుప్తుకి కనానుకు పోయారు. కనాన్లో కరువు వచ్చిందని ఐగుప్తుకు పోయారు. ఐగుప్తుకు పోయేటప్పుడు అబ్రహాం ఏమన్నాడు? శారా నీవు చక్కని దానివని నేను ఎరుగుదును. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను చూసి నన్ను చంపి నిన్ను తీసుకొని పోతారు కనుక నువ్వు నా భార్య అని చెప్పొద్దు, నా చెల్లెలని చెప్పు, నేను అన్ననని చెప్పు అని అబద్ధం చెప్పించాడు. ఎందుకు? అంత చక్కనిది. ఎంత వయసులో? 65 ఏళ్ల వయసులో. అదే సన్నివేశం మళ్ళా అబీమెలెకు రాజు దగ్గర వచ్చినప్పుడు ఇంచుమించు శారాకి 80 దాటిన ఏజ్. ఇప్పుడు ముసలమ్మ అందామా? అరే బాబు, రాజు చూడని అందమే ఉంది. అలాంటి రాజు కళ్ళనే దిమ్మ తిప్పిందంటే ఏ టైపులో ఉండాలో చూడండి ఇక శారమ్మ. ఏమండి, రేపు పోయిన తర్వాత అడగండి ఏం పూసా ముఖానికని. ఏం పూసాను? ఈ బొంద పూసాను, ఏం పూసాను? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, నా ప్రభు నన్ను పరిశుద్ధ స్త్రీ అని పిలిచాడు, నా యజమానుడికి నేను లోబడి ఉన్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచాను, విశ్వాసమును బట్టి నీతిమంతురాలుగా తీర్చబడ్డాను, ఆయన తన నీతిని నాకు ఆపాదించాడు, ఆయనను నమ్ముటను బట్టి ఆయన కృపతో నేను అలాగున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 120 ఏళ్ళు అంటే లెక్క లేకుండా బతికింది. ఏమండి, మైండ్ పోయిద్ది అసలు ఆమె గురించి ఆలోచిస్తే. కానీ నిజం, ఆయన చిత్తమైతే నీ శరీరాన్ని కూడా ముసలితనాన్ని రాకుండా కంట్రోల్ చేయడానికి శక్తి గలవాడు ఆయన. నీ ఆకర్షణ తగ్గకుండా చేయడానికి శక్తి గలవాడు ఆయన. ఆయన మనకు అవసరం అంటావా? ఆకర్షణ అవసరం అంటావా? ఎందుకు? మనకు అవసరం లేదులే. మనకి ఈ ఆకర్షణ కాదు, ఈ ఆకర్షణ కావాలి. ఏమండి, భక్తి జీవితంలో ముసలితనాన్ని దేవుడు ఒప్పుకోడు. భక్తి జీవిత ఆరంభంలో నువ్వు నలుగురిని నడిపించేటట్టు ఉండాలి, సంవత్సరాలు గడిచినా కూడా నువ్వే నడిపించేటట్టు ఉండాలి. ఆ విధమైనటువంటి శక్తి కలిగిన దానివై, శక్తి కలిగిన వాడవై నువ్వు ఉండాలి. అందుకే ఇక్కడ మాట్లాడాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై ముసలితనమందు చిగురు పెట్టుదురు, ఖర్జూర వృక్షం వల్లే మొవ్వ 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 వేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది. నంబర్ 1, ఖర్జూర వృక్షం స్పెషల్ ఏంటంటే దానికి వాతావరణంతో నిమిత్తం లేదు, దేంతో నిమిత్తం లేదు, వయస్సుతో నిమిత్తం లేదండి. దీన్ని చూపించి మనకు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, అన్ని కాలాలలో నువ్వు ఒకే విధమైన సారాన్ని కనపరచాలి. నువ్వు ఎల్లప్పుడూ పచ్చగానే ఉండాలి. నువ్వు వాడిపోవటానికి, ఓడిపోవటానికి, వీగిపోవటానికి, వీక్ అవటానికి వీల్లేదు. ఇది నా ఆశ అని నా దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండవది, భక్తి జీవితంలో నీకు ముసలితనం రావద్దు. నిన్నొకళ్ళు నడిపించాల్సిన గతి నీకు రావద్దు. నువ్వే ఈ జీవితం ముగించేంత వరకు అనేకుల్ని నడిపించే వ్యక్తిగానే ఉండాలి కానీ, అనేకుల్ని ప్రోత్సహించే వ్యక్తిగా ఉండాలి కానీ, అనేకుల్ని దేవుని కొరకు తిప్పే వ్యక్తిగా ఉండాలి కానీ, నువ్వు బలహీన పడిపోయి నీకొకళ్ళు చెప్పి నిన్నొకళ్ళు ప్రోత్సహించేటువంటి దిక్కుమాలిన స్థితి నీ లైఫ్లో ఎన్నడూ రావద్దు. ఆ స్థితికి నువ్వు దిగజారొద్దు అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడాడు, నేను మీకు కూడా చెప్తున్నా. నా కుమారుడా, ఖర్జూరపు చెట్టు వలె నువ్వు ఉండాలిరా. నీ జీవితం చరమ దశ వరకు, ముగింపు దశ వరకు
అనేకుల్ని నువ్వు నడిపిస్తానే ఉండాలి, కానీ నన్ను ఎవరు నడిపిస్తారా, నేను బలహీనపడ్డాననే దిక్కుమాల స్థితికి, వృద్ధాప్య స్థితికి ఎన్నడూ వెళ్ళొద్దు. నువ్వు ఎప్పుడు యంగ్స్టర్ లాగానే ముందుకు కొనసాగాలి. భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో నా దేవుడు మాట్లాడాడు. నీకు అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మయంపరచు. రెండవది, దాని నుండి మనం నేర్చుకోదగ్గ రెండవ పాఠం ఏంటంటే, దానికి కొమ్మలు ఉండవు. ఖర్జూరపు చెట్టుకి కొమ్మలు ఉండవు. అది చక్కగా ఎదిగిద్ది, చక్కగా నిటారుగా ఎదిగిద్ది. అది కొమ్మలు చాపదు, దానికి మట్టలు ఉంటాయి. కానీ మిగిలిన చెట్లకి కొమ్మలు ఉంటాయి. చెట్టు మొదలైన ఏడు ఉంటుంది, కొమ్మ పోయే పక్కింట్లో ఉంటుంది. నా చిన్నతనంలో మా ఇంటి పక్కన తాతయ్య ఒక ఆయన ఉన్నాడు. తాతయ్య ఆయన ఒక జామ చెట్టు వేసుకున్నాడు. జామ చెట్టు వాళ్ళ పెరట్లో ఆయన వేసుకున్నాడు జామ చెట్టు. వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక తాటాకుల దడి అడ్డం, తాటాకుల దడి. పాపం ఆ చెట్టు మొదలేమో ఆయన ఇంట్లో ఉంటుంది, దాని కొమ్మలన్నీ వచ్చే మా ఇంట్లో ఉంటాయి. మా గొంతులో అంటే సన్న సందు ఉంటుందండి. కొంతమందికి గొంతు అంటే అర్థం కాదు, సందు ఉంటుంది. వాళ్ళకి మాకు సందు ఉంటుంది. ఆ చెట్టు కొమ్మలన్నీ వచ్చి మా సందులో ఉంటాయి, కాయలన్నీ మాకు అందుబాటులో ఉంటాయి. నాటింది ఎవరు? పెద్దగా చెప్పాలి. నీళ్లు పోసింది ఎవరు? దానికి కలుపులు తీసేది ఎవరు? దానికి ఎరువు వేసేది ఎవరు? దానికి పురుగు మందు కొట్టేది ఎవరు? పాపం ఆయనే. కాయలు తినేదేమో మేము. ఎందుకంటే కొమ్మలు వచ్చి మా సందులో ఉంటాయి. కొమ్మలు పండు కాయలు, ఇంతంతలో కాయలు మాకే కనపడుతుంటాయి. మన్నాయి బాగా తినేవాడు, బతకనీట్ల కాయల్ని మావాడు. ఆయన చూసి కడుపులో మండి ఒక కొమ్మకి చెప్పు కట్టాడు. చెప్పు కట్టాడు అంటే ఈ కాయలు తిన్నోడిని చెప్పుతో కొడతా అని కట్టాడు. మావాడు ఏం చేశాడు తెలుసా? మాకెళ్ళి కొమ్మకి ఆయన చెప్పు కడితే అది ఓడ తీసి ఆయనకెళ్ళి కొమ్మ కట్టి అటు తిప్పి కట్టాడు. మేము తింటాం ఏమన్నంటే ఇది నీకే అని. అటు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆయన ఎన్ని చెప్పులు కట్టినా, చాట్లు కట్టినా లేదు. ఎందుకంటే కాండం ఏమో ఆడుంది, కొమ్మలనే ఏడున్నాయి. కొంతమంది జీవితాలు అంతే ఉంటాయి, కొమ్మలు. వీళ్ళ కోసం ప్రయాసపడేది ఒకళ్ళు, కష్టపడేది ఒకళ్ళు, నానా బాధలు పడేది ఒకళ్ళు, నానా విధాలుగా శ్రమ పడేది ఒకళ్ళు. వీళ్ళు పోయి వాళ్ళ ఫలాలు ఇచ్చేదేమో ఇంకొకళ్ళకి. ఏం బతుకులు ఈ బతుకులు? కృతజ్ఞత లేని బతుకులు. ఏం చేద్దాం? దాని చరిత్ర లాంటి, దాని బతుకు అంటాడు. కొమ్మలు అట్ట చాపుతా పోతుంటుంది, దొరికిన వాళ్ళలా తినొచ్చు అని. కానీ ఖర్జూరపు చెట్టు కాదు, స్ట్రైట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది. దానికి కొమ్మలు ఉండవు, మట్టలే. దాన్ని ఎవరు నాటుకుంటారో వాళ్ళకే ఫలాలు ఇస్తుంది. ఈ ఇంట్లో నాటితే ఈ ఇంటి వాళ్ళ కడుపు కొట్టి పక్కింటి వాళ్ళకి ఇది. అట్లాంటి బతుకులు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? అట్లాంటి జీవితాలు కొన్ని ఉన్నాయి. నేను తిడతానని ఏమనుకోవద్దు. కష్టపడి కని పెంచి పెద్ద చేసి వీడి కోసం నానా బాధలు పడి, నానా గడ్డి తిని పెంచి పెద్ద చేసి చెట్టు అంత చేస్తే వీడెవరో తల్లిని తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి ఫోన్ చేస్తాడు. ఎవరో తల్లిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో, ఇప్పుడు ఆ బాపతోళ్ళు ఎవరన్నా ఉంటే తిట్టుకుంటారు, ఇవన్నీ ఎందుకు వెనక అని. దేవునికి స్తోత్రం. అమ్మగారిని పాపం నానా బాధలు పడి కని పెంచి పెద్ద చేసి తినక కడుపు కట్టుకొని అష్టకష్టాలు పడి ఎక్కదీస్తే రెక్కలు వచ్చిన తర్వాత కుటుంబానికి అంత బాసటగా నిలవదో.
తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయికి వచ్చేటప్పటికి ఎవరిని లెక్క చేయదు, ఇక ఎవరిని పట్టించుకోదు. అమ్మ పోయిద్ది, అయ్యా పోతాడు, తోడబుట్టిన వాళ్ళు పోతారు, మొత్తం పోతారు. ఏ దరిద్రుడో ఒకడు తయారవుతాడు, ఆ దరిద్రుడితో కలిసి పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ ఫోన్ చేయించిద్ది, అక్కడ ఫోన్ చేయించిద్ది సైతాంది. అనకూడదు. అట్టంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే తిట్టుకోండి, నన్ను పర్వాలేదు, తిట్టుకోండి, లేకపోతే ఈసారి వారం నుంచి ఎగ్గొట్టండి. లేదా మీరు అలా చేస్తుంటే దేవుణ్ణి క్షమించమని అడగండి. నిజమే, ఈ పాపం నేను చేశాను ప్రభువా, నా తల్లిదండ్రుల ఉసురు నాకు తగిలింది ప్రభువా, నన్ను క్షమించమని కన్నీరు గార్చండి. నాటబడిన చోటనే నిలిచి ఫలమిచ్చేటువంటి చెట్టు ఖర్జూర చెట్టు. కొమ్మలు ఇక్కడ కాండం నాటితే కొమ్మలు పక్కేళ్ళకి పోయి పక్కేళ్ళకి కాయలు కాసేది కాదు అది. అది చూడాలి ఎట్టుందో, కొమ్మలు చూడండి ఎక్కడికెక్కడికి బాకినాయో. కాండం ఎక్కడుంది అని కొమ్మలు ఎక్కడున్నాయి. కొంతమంది జీవితాలు అలా ఉంటాయి. భార్యను చేసుకుంటాడా, 2-3 పిల్లల్ని కంటాడా, సంపాదిస్తుంటాడు సంపాదన, కానీ భార్య పిల్లలకి కూడి పెట్టడం. తీసుకెళ్ళి నెంబర్ 2 కుంపటి, రెండో కుంపటి ఉంటుందే, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడబెడుతుంటాడు. ఎందుకంటే అక్కడ బాగా పొగడ్తలు, తీయని మాటలు, లాలన మాటలు అన్నీ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా, భలే హాయిగా ఉంటుంది. కానీ ఎంతకాలం సాగిద్దా భోగం? ఏమనుకోవద్దు, నన్ను అనుకున్నా పర్వాలా. మారు మనసు పొందండి, మర్యాదగా మారు మనసు పొంది కన్నావుగా పిల్లల్ని, వాళ్ళకంత అన్నం పెట్టు, వాళ్ళకంత వస్త్రమి. భార్యకెటు ద్రోహం చేశావు, కనీసం కడుపును పుట్టిన పిల్లలకన్నా న్యాయం చేయాలి కదా, న్యాయం చేయాలి కదా. చేయడో ఎందుకు చేయండి, వాళ్ళు మంచివాళ్ళు కాదంటాడు. అరే నీ బిడ్డలో పసిబిడ్డలాళ్ళు వాళ్ళు మొత్తం తేడా అంటాడు. తప్పు. నువ్వే చేసుకున్నావు, నువ్వే పిల్లల్ని కన్నావు, నీ బాధ్యత వాళ్ళను కొలిక్కి తేవటం. కానీ అలా వదిలేసి తిరిగే భర్తలు ఎంతమంది లేరు? రెండో కుంపటి దగ్గరికి వెళ్ళి ఆడ అంకితం అయిపోయేటువంటి భర్తలు ఎంతమంది లేరు? అలాంటి స్థితిని నా దేవుడు ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. ఇక్కడ ఉన్న పరిశుద్ధులు ఎవరైనా ఆ స్థితిలో ఉంటే, అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే దయచేసి మానుకోండి, మారు మనసు పొందండి. లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదికి వచ్చిన నాడు నువ్వు ఓ ఓ ఓ ఓ అని కొట్టుకున్నా నీకు ఆన్సర్ రాదు. మర్యాదగా చెప్తున్నా, దేవుణ్ణి ఎరగనోడివైతే నీకు అది అర్థం కాదు, కానీ దేవుణ్ణి ఎరిగిన వాడివి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు కనుక పిచ్చి పిచ్చి కథలు పడొద్దు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. ప్రైజ్ ద లార్డ్. నా భార్య మంచిది కాదండి, నన్ను రాచి రంపాన పెడుతుంది, అయినా పర్వాలా పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని బట్టి అయినా సరే నువ్వు వాళ్ళకి న్యాయం చేయి. పిల్లల ముఖం చూడు, రేపటి రోజున నీ పిల్లలే నిన్ను మెచ్చుకుంటారు. మా అమ్మ పెద్ద సైతాందైనా మా నాన్న మా కోసం ఓర్చుకొని భరించాడు, ఆయన ఫలాలన్నీ మాకే ఇచ్చాడు, ఆయన కాపంతా మాకే ఇచ్చాడు. ఆయన ఏ సుఖం పొందలేదు, ఏ ఆనందం పొందలేదు, టార్చర్ అయినా సరే మా ముఖాలు చూసి బ్రతికాడు మా నాన్న అని. రేపు నీ కాలు మొక్కుతారు, మొక్కకపోయినా పర్వాలా, దేవుడు మెచ్చుతాడు. కొంతమంది ఆడపిల్లలు భర్తను విసర్జించి వేరే వాడి ఆకర్షణలో పడి వాడి వెంట వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి ఉన్నారు. కష్టపడి తీసుకొచ్చి పొద్దంతా చాకిరి చేసి భర్త తీసుకొచ్చి అన్నీ పెడతా, వస్త్రం దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి కోరిన సమస్తం తీసుకొచ్చి ఇస్తా, ఇంట్లో కూర్చోబెట్టి బతికిస్తూ ఉంటే కొంతమంది స్త్రీలు సెల్ ఫోన్ తీసుకొని వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు, వేరే వాడికి చాటింగ్ చేస్తూ ఉంటారు. ఎంత ద్రోహం, ఎంత కపటం. దేవుడు ఊరుకోడు. దేవుడి కళ్ళు లేవా? ఇంతమందికి కళ్ళు ఇచ్చినోడికి ఆయన కళ్ళు లేవు? రహస్యమైనది ఏది తేటపరచబడకపోదు, మొత్తం చూస్తానే ఉంటాడు. చాటింగ్ చేయటమే కాదు, వాడితో అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు, భర్తను మోసం చేస్తారు. అక్రమ సంబంధం ఏర్పరచుకొని చివరికి వాడితో వెళ్ళిపోయిన వాళ్ళ జీవితాలు కూడా నాకు తెలుసు. భర్తకు ద్రోహం చేసి, పిల్లలకు అన్యాయం చేసి, కామేచ్ఛలకు భోగేచ్ఛలకు లోబడిపోయి అల్పకాల పాప భోగాన్ని ఆశించి వాడి వెంటబడి వెళ్ళినటువంటి స్త్రీలను నేను ఎరుగుదును. వాళ్ళ చరిత్రలో నాకు తెలుసు. వాళ్ళ విషయంలో చాలా క్షోభ, చాలా వేదన. వెళ్ళిపోతే ఏం జరిగింది? కుటుంబం రోడ్డు పాలైపోయింది, పిల్లలు అభాగ్యులైపోయారు. పోయిన నువ్వు సుఖంగా ఉన్నావా? ఉంటావా? ఎన్ని రోజులు సాగిద్ది నీ భోగం?
రాదా దేవుని ఉగ్రత నీ మీదికి? పట్టుకోదా నీ పాపం నిన్ను? నీకు నీళ్లు పోస్తుంది ఎవరు? ఎరువేస్తుంది ఎవరు? నీకు మంచి చెడ్డ చూస్తుంది ఎవరు? నీ ఫలం ఎక్కడ ఉండాలి? నువ్వెక్కడ ఫలిస్తున్నావు? నీ అనుబంధం, నీ ప్రేమ, నీ ఆప్యాయత, నీ అనురాగం ఎవరు నువ్వెవరికి పంచుతున్నావు? నిన్ను ప్రేమించి నానా రకాలుగా నీకోసం అరులు జాచి నిన్నెంతో గుండెల్లో పెట్టుకున్న వాడినేమో ఛేదరించుకొని తృణీకరించి తేలిగ్గా మాట్లాడి, ఎవడో మాయ మాటలు చెప్పే దౌర్భాగ్యుని ఒకడి మాయ మాటలకు లోనయ్యి వాడి భజనలో లీనమైపోయావా? నువ్వు మారు మనసు పొందాలి. లేకపోతే పాపం యొక్క తీవ్రత తెలుసా? చేసేటప్పుడు భలే హాయిగా ఆనందంగా నూనె రాసినట్టు మృదువుగా ఉంటుంది చేసేటప్పుడు. దాని ఫలితం చూసినప్పుడు నువ్వు తట్టుకోలేవా బాధని? నువ్వు గిలగిల కొట్టుకున్నా నీకు విడుదల రాదు. తగిలించుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవటం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఇట్లాంటివి బాగా అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. అర్థం కానట్టు షో చేస్తే నేనేం చేయలేను. ఖచ్చితంగా అర్థం అవుతాయి, అర్థం అవ్వాలి, అయి తీరాలి. దేవుడు నీతిగల న్యాయాధిపతి నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నీ బుద్ధిని చూస్తూ ఉన్నాడు. స్త్రీవైనా పురుషుడివైనా ఇద్దరికీ చెప్పాను నేను. కన్న తల్లిదండ్రిని చూడ్డోడు, కన్న తల్లిదండ్రిని చూడ్డో ఇక బయట వాళ్ళందరికీ చేస్తుంటాడు. అరే అమ్మా నాన్నకి ఎందుకు చేయవరా నువ్వు? వాళ్ళు మామూలు కాదులే, వాళ్ళు మామూలు కాదు. అరే రే మామూలు కాకపోతే నిన్ను కన్నారా? మామూలు కాకపోతే నిన్ను పెంచారా? మామూలు కాకపోతే నీకు చినిగిపోయినవి కట్టుకొని వాళ్ళు నీకు మంచి బట్టలు తొడిగారా? మామూలు కాకపోతే నీకు తినేది వాళ్ళ కడుపులో పడాల్సింది నీ నోటికి పెట్టారా? వాళ్ళు మామూలు కాకపోతే నువ్వు ఇంతకాలం బతుకున్నావా? వాళ్ళు మామూలు కాకపోతే ఆ పుట్టినప్పుడు నేను సాగు కొడతారు కదరా తమ్ముడా. వాళ్ళు మామూలు కాకపోతే అప్పుడే కాజేద్దురు కదా నిన్ను. నానా బాధలు పడి నీ కోసం పడాల్సిన కష్టాలన్నీ పడి ఎట్లా పెంచారు నిన్ను? ఒక మాటలో తేల్చేసాళ్ళు మామూలు కాదు, వాళ్ళు అట్టంటోళ్ళు ఇట్టంటోళ్ళని. దేవుని వాక్యం చెబుతుంది మధ్యలోనే పోతావు నువ్వని. ఏమనుకోవద్దు, అనుకున్నా పర్వాలా. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏమన్నా తెలుసా? మధ్యలో పోతావని. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించమని నా దేవుని వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రిని ప్రేమించుటకు దీర్ఘాయువుకి లింకు పెట్టాడు దేవుడు. ఏ తల్లిదండ్రి అయినా తన బిడ్డను బట్టి అబ్బా వీడు నా కడుపును ఎందుకు పుట్టాడు రా, వీడిని ఎందుకు కన్నాను రా నెత్తి కొట్టుకున్నారంటే వాడికి ఆయుక్షీణత. ఏ కూతురి గురించి అబ్బా దీన్ని ఎందుకు కన్నాను రా అని నెత్తి కొట్టుకున్నారంటే ఆమెకు ఆయుక్షీణత. చచ్చిది మధ్యలో బతకదు. ఎంత డేంజరో తెలుసా? చాలా ప్రమాదం. అది దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం. వారి ముదిమి యందు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని స్పష్టంగా చెప్పాడు. నేను చెప్తున్నా, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మనల్ని ఆశీర్వదించాలని నా తండ్రి మాట్లాడుతున్నాడు. మీరు తప్పనిసరిగా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నీ తల్లిదండ్రికి నువ్వు చేయాల్సిన న్యాయం చేసి చూడు. వాళ్ళు మంచోళ్ళు కాదు, నేను ఇబ్బంది పెట్టారు, అయినా సరే నువ్వు చేయదగ్గ న్యాయం చెయ్యి. నా తండ్రి నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడో చూడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ ఇంట సమృద్ధి ఉంటుంది, నీ ఇంట సమృద్ధి ఉంటుంది. నీ తల్లిదండ్రికి కడుపు కోతను మిగిల్చొద్దు, కంటి నీరు రప్పించొద్దు. నిన్ను బట్టి నీ తల్లిదండ్రికి దుఃఖపడకూడదు, ఏడవకూడదు, సంతోషపడాలి. నువ్వు వాళ్ళ కడుపును పుట్టినందుకు వాళ్ళు మురిసిపోవాలి. వాళ్ళు ఎంత సంతోషిస్తారో అంత ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది. నా దేవుడు చెప్పాడు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళని ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థించు, వాళ్ళని క్షమించు. నీ ద్వారా జరగాల్సినటువంటి న్యాయం వాళ్ళకి జరిగేటట్టు చెయ్యి. ఆడపిల్లలకి చెప్తున్నాను, నీ భర్త తన తల్లిదండ్రిని చూస్తూ ఉంటే నువ్వు వ్యసన పడొద్దు, శాపగ్రస్తురాలి అవుతావు. వాళ్ళు మామూలు కాకపోయినా నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళైనా సరే వాళ్ళకి నీ భర్త హెల్ప్ చేస్తుంటే నువ్వు అసూయపడి అడ్డుపడ్డావా? ఒకటే మాట, తాతకు పెట్టిన మా దగ్గర బొచ్చ అంటారు, ఏం పర్వాలా, బేషను ప్లేటు పళ్ళెం కంచం నువ్వేమంటావో, రేకంటావో ఆకంటావో తరతరాలు తప్పదని పెద్దల సామెత ఉంది. బైబుల్ అయితే స్పష్టంగా చెప్పింది, మీరు ఎట్టి కొలతలు కొలుతురో. అమ్మా యవనస్త్రాలా, ఇప్పుడు నీ అత్తమామ ముసలోళ్ళని నువ్వు ఎగురుతున్నావు, నువ్వు కావు ముసల్దానివి, నీకు కాదు పెళ్ళి, నీకు కూడా ఇద్ది.
ఇప్పుడు యవ్వన పొంగులు ఎగిరెగిరి పడుతున్నావేమో, పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. ఎన్ని రోజులు ఉంటుంది నీ యవ్వన భోగం? రాదు నీకు ఆ గతి. అప్పుడు ఇంకా భయంకరంగా అనుభవించాల్సి వచ్చింది. మర్చిపోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏ రోజులో తెలియదు గనుక నీకు దేవుడిచ్చిన రోజుల్లో ఎవరికి దక్కాల్సిన న్యాయం నీ నుండి వాళ్ళకి దక్కేటట్టు జాగ్రత్త పడు. అంత అవసరంలా, మీరు కొట్టకపోయినా నాకేం సమస్య లేదు, కానీ మ్యాటర్ తీసుకుంటే నాకు సంతోషం. ఏమంటారు? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీ నుండి దక్కవలసిన న్యాయం వాళ్ళకి దక్కాలి. నీ భర్త చేస్తున్న సాయం చేయని, ఇంకా నువ్వే చెప్ప అవసరమైతే నీ భర్తగా ఇవ్వు, వాళ్ళకి ఇవ్వు. కన్న కొడుకుగా నీ బాధ్యత ఏంటి? వాళ్ళకి సాయం చేయవేంటి? వాడు పిసినారోడై చేయకపోతే చెప్పు, నువ్వు దరిద్రుడా, శాపగ్రస్తుడు అవుతావు. తల్లిదండ్రి కూడు పెట్టనోడు దరిద్రుడు, పో చేయిపో అని చెప్పు. నా తండ్రి నిన్ను ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. నా తండ్రి నీ భవిష్యత్తును దీవించకపోతే అప్పుడు అడుగు. నా తండ్రి నీకు పుట్టిన సంతానాన్ని ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు. నీ పిల్లల్ని నా తండ్రి ఆశీర్వదిస్తాడు. నీ పిల్లల్ని వర్ధిల్ల చేస్తాడు. రేపు నీ పిల్లల పిల్లలు నీకు హెల్ప్ చేసేటట్టు తయారు చేస్తాడు నా తండ్రి. ఇది స్ట్రైట్గా పెరుగుతుంది. నాటబడిన చోటే ఫలములు ఇచ్చే చెట్టు ఒకళ్ళ దగ్గర మేలు పొంది ఇంకొకళ్ళకు కాయలు ఇచ్చే టైపు కాదు. ఈ ఇంట్లోనేమో కాండం ఉండి పక్కేళ్లలో కొమ్మలు జాపేది కాదు. ఇదే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిదేంటిది? వయసు లేదు, వాతావరణంతో నిమిత్తం అది. రెండోది ఏంటి? చక్కగా ఎదుగుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్, వంకర టింకర పోదది. మన దగ్గర వంకర టింకర బుద్ధి ఉందనుకో, మనుషులు ఆడుకుంటారు, సైతాను కూడా ఆడుకుంటాడు. దేవుడు అందుకే చెప్తాడు, ఆ వంకర టింకర్లు సరి చేసుకొని చక్కగా నిలవబడు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము, నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడాలి అంటాడు. కొంతమంది దగ్గర మెతక మనస్తత్వాలు ఉంటాయి, మెతక బుద్ధులు ఉంటాయి. నేను చెప్పనా, మెతక ఉన్నంత వరకు రాలగొట్టబడతా మనం. మన దగ్గర మెతకు ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం. వంకర ఉన్నంత వరకు శోధించబడతానే ఉంటాం. వంకర్లన్నీ విసర్జించి చక్కగా నిలిచి దేవుని కొరకు ఫలించుట అనే ఘట్టాన్ని మనం సాధన చేయాలి. చక్కగా నిలవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మెతక బుద్ధులు మన దగ్గర వద్దు, కక్కుర్తి బుద్ధులు మన దగ్గర వద్దు, ఊరికనే బెండ్ అయిపోయే బుద్ధులు మన దగ్గర వద్దు. మెతక బుద్ధులు కొంచెం పొగిడితే చాలు వెంటనే బెండ్ అయిపోతారు. కొంచెం గణపరిచి మాట్లాడితే చాలు వెంటనే బెండ్ అయిపోతారు. మెతక బుద్ధులు. కొంతమందిని గురించి మాట్లాడతారు, అబ్బో ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఏ వంకర ఉండదండి, ఉన్నదేదో ముఖం మీదే మాట్లాడేదండి, మెతకుండదండి. యేసు ప్రభువుకుంది ఆ లక్షణం. వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? బోధకుడా, నీవు దేవుని మార్గమును సత్యముగా ఉపదేశించు వాడవనియు మోమాటము లేని వాడవనియు మేము ఎరుగుదుమన్నాడు. మెలికలు తిరగడో, ముఖం పగలు కొట్టినట్టు మాట్లాడతాడు. ఎవరి దగ్గర? శోధించడానికి వచ్చిన వాళ్ళ దగ్గర. మళ్ళీ దీనులై వచ్చిన వాళ్ళ దగ్గర మెత్తగానే ఉంటాడు, ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు, వాళ్ళకి చెప్పాల్సిన సమాధానాలకు చెప్తాడు. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా.
ఈ శోధించడానికి వచ్చే వాళ్ళని చూసి మెత్తమెత్తగా మాట్లాడ్డో, కొడితే ముఖం పగిలినట్టు మాట్లాడతాడు. వాళ్ళకి భయం ఆయన దగ్గరికి రావాలంటే. ముందే మన దగ్గర మెతక వ్యవహారం ఉందనుకో, ఈ శోధించే వాళ్ళు వచ్చి బాగా శోధిస్తారు. కొంతమంది వాళ్ళ దగ్గర ఎంత మెతకుందో వాళ్ళే బయటపడుతుంటారు. వాళ్ళ దగ్గర ఎంత వీక్నెస్ ఉందో, ఎంత మెతకుందో, వాళ్ళ బుద్ధి ఎంత వీకో వాళ్ళే బయటపడుతుంటారు. అలాంటి మెతక బుద్ధులు మన దగ్గర కనపడితే కనపడ్డోడల్లా ఆడుకుంటాడు, కనపడ్డ మనిషిల్లా ఆడుకుంటుంది. అట్లా ఉండొద్దు. మెతక వైఖరి మనం కలిగి ఉండొద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన వలనే మనం మోమాటము లేని వారమై ఉండాలి. మంచిగా మాట్లాడాల్సిన దగ్గర సద్భావం కలిగిన వారి వల్ల సద్భావం, శోధకుల దగ్గర వికటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దోడైతే అన్నయ్య, చిన్నోడైతే తమ్ముడా, పెద్దదైతే అక్క, చిన్నదైతే చెల్లెమ్మ. ఇక అంతే. ఇక మీరు, ఇదిగో నువ్వు, నీతోనే, నీకే. ఏమండి మెతక మెతక మనసులో దురుద్దేశం ఉందనుకో, నోరారా అన్న అనరో, అన్నయ్య అనరో, ఇవే వస్తాయి. అర్థమైపోయింది అవతలాడికి. అందరిని అన్నా అని నన్ను అంటలేదు ఎందుకు? ఉందే మెతక, చూద్దాం ఈ మెతక సంగతి ఏందో. వాడు కూడా ఆలోచిస్తాడు, పనికి వచ్చింది, కాస్త మెతక బుద్ధి దానిలాగుంది అని. ఏమండి ఇదిగో మిమ్మల్ని అంటే ఇటు మెలికలు తిరిగాడు అనుకో, ఆమెకు అర్థమైపోయింది వీడేదో కాస్త వంకర రకం లాగున్నాడు, వీడు వంకర టింకర సంగతి అని తేల్చుకుందామని ఆమె కూడా అనుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండొద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్. బోధకుడా, నీవు మోమాటము లేనివాడవు, మోమాటము లేనివాడవు. ఎవరు ఏ ఉద్దేశంతో వస్తున్నారో, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో మనం వివేచించే వారమై ఉండాలి. ఉండి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనం మెళకువగలిగి ఉండకపోతే మన బలాన్ని పరులకిచ్చి భ్రష్టు బట్టే అవకాశాలు ఉంటాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. మూడవ మాట ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? ఏదో చెప్పాను. రెండోది ఏంది? చక్కగా నిలిచిన చోటే ఫలిస్తుంది. మూడవది దాని స్పెషల్ ఏంటో తెలుసా? దాని మట్టలు ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. మీరు కావాలంటే బయట ఉంది, పోయేటప్పుడు చూడండి. అది దాని టాప్ ఎప్పుడు కూడా అలా అలా ఓపెన్. ఇప్పుడేరా చెట్టు, ఇప్పుడేడోడు, ఇప్పుడేడోడు ఇప్పుడు వేసాడు. అది దాన్ని గమనించండి. మీరు ఎటు చూస్తుందో చూడు, దాన్ని చూపు ఎటు చూస్తుందో చూడు. ఎటు చూస్తుంది? అలాగా వాలి, ఆ మట్ట అలాగా వాలి ఆకాశం వైపు చూస్తుంది. అది ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత హైట్కి వెళ్ళినా ఎప్పుడన్నా ఇలా తిరిగి కిందకు చూసిద్దేమో అంటే పొర్రపాటును కూడా తిరగదు. ఎప్పుడు ఆ మట్టలు అలా పైకుండి ఎప్పుడు ఆకాశం వైపే చూస్తుంది. కొలసై పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది అదే. కొలసై పత్రిక 3:1 చెప్తున్న మాట అదే. మీరు చదువు. క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమందు నా ప్రాణ ప్రియుడు కూర్చొని ఉన్నాడు. నేనెప్పుడు నీ వైపే చూస్తా. నీవిచ్చేటువంటి ఆ నిత్యమైన స్వాస్థ్యం వైపు చూస్తా. నీవు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యం వైపు చూస్తా. అబ్రహాము పునాదులు గల ఆ పట్టణమును తేరి చూశాడట. అందుకే అబ్రహాము తన దృష్టిని భూమి మీద పెట్టల. ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా గుడారం వేసుకొని గుడారంలో తన బ్రతుకు తెల్లార్చాడు. తన జీవితకాలం అంతా అబ్రహాం గుడారంలోనే బతికాడు. తన కోసం ఒక పక్కా ఇల్లు కట్టుకోలా. నా ప్రశ్న, అబ్రహాం ఏం కర్మ నీకు? ఎందుకు అలాంటి గుడారంలో నీ జీవితం అంతా తెల్లార్చుకున్నావంటే, నాకు ఇది స్థిరమైంది కాదు, ఇది పునాదులు లేనిది. నేను పునాదులు గల ఆ పట్టణం కోసం నేను చూస్తూ ఉన్నాను.
అక్షయమైనది, వాడబారనిది, శాశ్వతమైనది, నిత్యమైనదైన నివాసము నా ప్రభు తానే నిర్మించినటువంటి నూతన యెరూషలేము, పరమందున్న సియోను, దానికి నేను సిద్ధపడుతున్నాను. దాని మీద నా దృష్టి నిలిపాను. అది కావాలి నాకు. నేను పక్కా ఇల్లు కట్టుకుంటే నేను కట్టిన ఇల్లు ఉంటుంది, కానీ నేను ఉండనుగా. ఒకనాటికి ఈ పంచభూతాలే మహావేంద్రంతో లయమైపోతాయి, కానీ నా దేవుడు కట్టే ఆ పరిశుద్ధ పట్టణం ఎప్పటికీ లయము కాదు. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరలోకము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరలోకము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలిసి అడుగు పెడతాను నా పరలోకములో. నా యేసుతో కలిసి అడుగు పెడతాను నా పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ. నా ఊరి యెరూషలేము, పరదేశీ, నా పేరే పరదేశీ. నా ఊరే యెరూషలేము. నాకు సరైన ఇల్లు లేదు, అద్దె ఇల్లు అని దిగులు పడదు. నాకు సరైన ఆస్తిపాస్తులు లేవని ఏడవడు. నాకు సరైనటువంటి జీవితం లేదు అని కృంగిపోడు. నాకు సరైన వస్త్రాలు లేవని వేదన పడరు. ఈ వస్త్రాలు చినిగినా పర్వాలా, నాకు మహిమ వస్త్రం ధరించబడి ఉంది. యేసే నా నీతి వస్త్రమై ఉన్నాడు. ఈ వస్త్రాలు చినిగితే కుట్టుకున్నాను, అరే చినిగిపోయిన చొక్కాలు తొడుక్కుంటున్నాడు, చినిగిపోయిన చీరలు కట్టుకుంటుంది అనుకోని పర్వాలేదు. నా మహిమ వస్త్రం వాళ్ళకేం కనపడింది? అక్షయమైన వాడబారని మహిమ కిరీట మహిమ వస్త్రాలు నాకు ఉన్నాయి. నిలవరమైన నివాసం ఈ భూమి మీద నాకు లేకపోవచ్చు. పునాదులు గల పట్టణమందు నా కోసం నా ప్రభు నిర్మించిన అద్భుతమైన నిత్యమైన శ్రేష్టమైన గృహము నా కొరకు ఎప్పుడో సిద్ధపరచబడి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? అది నిజంగా నమ్ముతున్నారు? ఇప్పుడు ఆవేశంతో చేతులు ఎత్తారా? నిజంగానే ఉంది మన కోసం నిత్యమైనటువంటి నివాసం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి చదివితే అదే ఉంటుంది. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. ఏమండి, అదే ఉంటుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదు. నేను స్థలము సిద్ధపరచా వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి రెడీ చేసి నేను మళ్ళా వస్తా, మిమ్మును తీసుకొని పోతా. మీరు నేను ఎల్లప్పుడూ ఒక్క దగ్గరే ఉంటాం. సంఘ ప్రతిరు పాటలు ఎక్కువైతే మళ్ళీ మాటలు జరిగిపోతాయి. కాబట్టి పాడాలా? పాడతా, నాదేమైంది, మీకే ఇబ్బంది మళ్ళీ టైం అయితే. కాబట్టి ఈసారి ఎప్పుడన్నా పాడుకుందాం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య
దానికోసం, శాశ్వతమైన దానికోసం, నిత్యమైన దానికోసం మన దృష్టి ఎప్పుడు ఎటు ఉండాలి? మన చూపు అంతా ఎటు ఉండాలి? పక్క చూపులో, నేల చూపులో, దొంగ చూపులో, కుళ్ళుబోతు చూపులో, వెనక చూపులో. ఏమండి, ఒక ఆమె వెనక్కి చూసి పతనం అయింది. స్ట్రైట్గా ముందుకు పో, వెనక్కి చూడొద్దని చెప్పాడు. ఆమెకు ఆగల ఉదారం. ఏందో పోతుందని వెనక్కి తిరిగింది, ఏం పోయింది? ఎవరు ఆమె? లోతు భార్య. ఏమండి, మోషే అటు ఇటు చూసి ఒకరిని చంపి బుడిచిపెట్టాడు. అయ్యో అటు ఇటు చూపులు అన్నమాట. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంటారు, ఎవరన్నా చూస్తున్నారేమో అని. ఆయన పైన చూస్తుంటాడుగా. ఆయన కేసు బయటపడింది, పరారయ్యాడు. దేవునికి స్తోత్రం. మోషే ఏమో అటు ఇటు చూపులు, లోతు భార్యదేమో వెనక చూపు. దావీదే మిద్దె మీదకి ఎక్కి కిందకు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మిద్దె మీదకి ఎక్కి పైకి చూడాల్సినాడు. అంతకుముందు ఎప్పుడు పైకి చూసేవాడు, ఆ రోజు ఎందుకో కిందకు చూశాడు. జీవితంలో సరిపోయినంత పాపం జరిగింది. మనం చూడాల్సింది ఆకాశం వైపు. ఎందుకంటే అక్కడ మన నాన్నున్నాడు, అక్కడ మన ప్రాణ ప్రియుడున్నాడు, మన దేవుని, మన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు మన యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన ఆకాశమందున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం. ఆయన పైన ఏది లేదు, అన్నిటి పైన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు, నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు, నీ రోగం పైన ఆయన ఉన్నాడు, నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు, మంత్రగాళ్ల పైన ఆయన ఉన్నాడు, మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు, దురాత్మల పైన ఆయన ఉన్నాడు, దయ్యాల పైన ఆయన ఉన్నాడు. అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము నా యేసు నామము. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తమైన పాదాల కింద ఉంది. అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఆయన కంట్రోల్ చేయలేడు. పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు, ఆయన చేతులు దాటిపోవు. కొంతమంది కదిలితే సావన్నా రావట్లా, నాకు సావన్నా రావట్లా, ఎప్పుడు చస్తానో ఏమో, ఎప్పుడు పోయితే ఈ పాడు ప్రాణం, ఈ పాడు ప్రాణం, ఈ దరిద్ర కొట్టు ప్రాణం అని ప్రయత్నాలు కూడా చేస్తారు సావటానికి. కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగయ్యా, కొద్దిగాగు. నీ పరిస్థితులు మారుస్తాడు, నువ్వు దేవుని పని చేయాల్సి ఉంది. కొద్దిగాగు, నువ్వు సావద్దు, పాడొద్దు. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. జీవంగల దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని తెలుసుకున్నావుగా. సావద్దు, పాడొద్దు. ఒక సమయం వచ్చింది, అప్పుడు నేను బతుకుతానన్నా బతకనీడు, నేను ఉంటానన్నా ఉన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు చలో వచ్చేసాయి అంటాడు, వెళ్ళిపోతాం. అప్పుడు ఇక ఎప్పుడు యేసయ్యతోనే ఉంటాం. ఇక మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఉన్నంత వరకు ఆయన పని చేద్దాం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, బాధ అయినా, వ్యాధి అయినా, శోధనైనా, అప్పైనా, నిందైనా, అవమానమైనా అవన్నీ ఒక పక్కకు పెట్టి ఆయన వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ, పైన వాటిని వెతుకుతూ, నిరీక్షణతో నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. విశ్వాసపు పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుతాం. యేసు వైపు చూస్తూ. యేసు గెలిచి పైన ఉన్నాడు, మనం కూడా రేపు గెలిచి అక్కడ చేరుతాం. గెలిపిస్తాడు, ఆయనే మన జయమై ఉన్నాడు. ఆమేన్. సద్దాం బతుకుదాం అనుకుంటారా? నీకోసం చచ్చిపోయేంతగా ప్రేమించి నీకోసం చచ్చి బ్రతికిన వాడు ఉంటే ఆయన చూసి బతికేచ్చా నువ్వా? ఎవడో పనికిమాలిన, ఎవడో పనికిమాలింది. ఏమండి, ఎవరో మనుషుల ప్రేమలు, అల్పమైన ప్రేమలు అందలేదని సావాలనుకుంటారు కొంతమంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, చీనా బ్రతుకని మనుషుల అల్పమైన ప్రేమలు, మాయ ప్రేమలు కోరుకొని అవి అందలేదని సద్దాం అనుకుంటారు పనికిమాలిన ఆధ్యాత్మిక దరిద్రులు. నీకెందుకు? నిన్ను ప్రేమించి నీకోసం చచ్చి తిరిగి బ్రతికిన నా ప్రభు, చచ్చిపోయేంత ప్రేమించేవాడు నీకు తోడై ఉంటే, నా ప్రభు నీకు తోడై ఉంటే నువ్వెందుకు కావాలి? అవసరం లేదా? సజీవుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు. నీకు తెలుసో తెలీదో, నువ్వు ఆయనతో వచ్చి మాట్లాడలేదు, కానీ నువ్వు ఎప్పుడన్నా వచ్చి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడతావని గంపడి ఆశతో ఎదురు చూస్తున్న ప్రేమామూర్తి ఆయన. నీకోసం రారాజు ఎదురు చూస్తున్నాడు. నీ బతుకు నువ్వు, మరి నా బతుకు నేను. కానీ మన కోసం, మన రాక కోసం, మన సహవాసం కోసం, మన సన్నిధి కోసం ఆయన సన్నిధి ఎదురు చూస్తుంది. ఇది ఎంత వాస్తవం చూడండి. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలను బతుకులు మనవి.
అలాంటి బతుకులు మనల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట కూర్చొని. అంత ప్రేమ నువ్వంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఎడు చూద్దాం ప్రతి పరిస్థితికి, నిత్యమైన స్వాస్థ్యానికి ఎడు చూద్దాం, అక్షయమైన ఆహారానికి ఎడు చూద్దాం, వాడబారని కిరీటానికి ఎడు చూద్దాం, శాశ్వతమైన అనుబంధానికి ఎడు చూద్దాం, నిత్యమైన ప్రేమకి ఎడు చూద్దాం, నిత్యమైన కృపకి ఎడు చూద్దాం, నిత్యమైన వాత్సల్యానికి ఎడు చూద్దాం. ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. నిత్యమైన సంతోషానికి ఎడు చూద్దాం. ఖర్జూరపు చెట్టు ఎటు చూస్తుందో చూడండి. అలా చూస్తా ఉంది ఎప్పుడు, దాని కళ్ళు అలాగా పైన ఉంటాయి. శాలెమ్మని ఎట్టు చెప్పాడని రోడ్డు మీద పైకి చూసుకుంటూ పోయారు. దేవునికి స్తోత్రం. ఆయన వైపే చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా? ఖర్జూరపు మట్టలు దేనికి వాడతారో తెలుసా? జయ సంకేతానికి వాడతారు. జయ జీవితానికి, జయ సంకేతానికి వాడతారు. యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి ముందు యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆయన గాడిద మీద వెళ్ళినప్పుడు ఆయనకి స్వాగతం పలికిన వాళ్ళు ఏం తీసుకొని స్వాగతం పలికారో తెలుసా? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని హోసన్న జయం అంటూ వాళ్ళు జయమును పాడారు. జయ సంకేతంగా, జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు ఎత్తారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా బిడ్డలారా, మీరు ఓడిపోయేవారు కాదు, మీరు జయించేవారుగా ఉండాలి. మీరు బలహీనులే కావచ్చు, నువ్వు బలహీనురాలివే కావచ్చు, నువ్వు బలహీనుడివే కావచ్చు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీవు నా యందు విశ్వాసం ఉంచి ఉన్నావు, నేను జయించి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేనే నీకు జయమిస్తాను అంటాడు ఆయన. ఇస్తాడు. జయ సూచన, జయ సంకేతం ఖర్జూరపు మట్టలు. మీరు 4 సువార్తల్లో చూడొచ్చు. యేసు ప్రభుని వాళ్ళు స్వాగతించేటప్పుడు ఏం తీసుకొని స్వాగతించారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏం తీసుకొని? గాడిద కాళ్ళ కింద ఏం పరిచారు? ఖర్జూరపు మట్టలు పరిచారు. వాళ్ళ వస్త్రాలు కూడా పరిచారు. ఓకే, రైట్. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఏం రాయబడిందో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో పరలోకంలో కూడా ఈ ఖర్జూర మట్టలు కనపడుతున్నాయి. అది వింత. చూడండి కావాలంటే. 7వ అధ్యాయం 9వ వచనం. జీవవృక్ష ఫలం చెట్టు తర్వాత, జీవవృక్ష ఫలం చెట్టు, జీవవృక్షం తర్వాత పరలోకంలో కనపడ్డది ఖర్జూరపు చెట్టు. ఇది వింతైన విషయం. ఇంకో చెట్టును కూర్చున్న ప్రస్తావన లేదు. కావాలంటే చూడండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం ఆఖరి లైన్. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి. సింహాసనాసీనుడైన వానికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఈ జయించిన వాళ్ళు, జయ జీవితాన్ని పొంది సింహాసనం ముందుకు వెళ్ళినటువంటి వీళ్ళు, ఎవడునో లెక్కింపజాలని గొప్ప సమూహము, ప్రతి జనములో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి, ప్రతి వంశములో నుండి ఎవడునో లెక్కింపజాలని గొప్ప సమూహము, వాళ్ళ చేతులందరి చేతుల్లో ఖర్జూరపు మట్టలు ఉన్నాయట. దేనికి గుర్తుగా వాళ్ళు పట్టుకున్నారు? జయ సంకేతమునకు, జయ సూచనగా వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా జయించు వారముగా, జయ సంకేతముగా, జయ సూచనగా మనం నిలవాలి. మన తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మనం జయించి మాదిరి ఇవ్వాలి. మనం నడిచి త్రోవ చూపాలి. మన ముందు జయించిన వాడు నా యేసయ్య, మన ముందు జయించి నిలిచిన వాడు నా యేసయ్య. ఆయన వెనువెంట పరిశుద్ధులమైన మనం కూడా జయ జీవితాన్ని అనుభవిస్తూ మన తర్వాత వచ్చే వాళ్ళందరికీ మనం జయ సంకేతాలుగా, జయ సూచనలుగా నిలవాలి అని చూపిస్తున్నాడు.
నా ముందున్నటువంటి దైవజనులు నాకు జయ సంకేతాలే. నా ముందు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు వాడబడుతున్న దైవజనులు, నాకంటే పెద్దవారు, అనేక ఆత్మల్ని గెలిచిన వారు, అనేక ప్రాంతాల్లో దేవుని పని జరిగించిన వాళ్ళు, విరివిగా ప్రకటించిన వాళ్ళు నాకు ఎలా ఉంటారో తెలుసా? ఖర్జూరపు మట్టల్లాగుంటారు, నాకు ఖర్జూరపు చెట్టుల్లాగుంటారు. నాకు వాళ్ళు జయించి నాకు మాదిరిస్తున్నారు. మేము ఇంతవరకు ప్రయాణం చేసాం, ఇంతవరకు పరిగెత్తి, ఇదిగో ఇది సాధించి ప్రభు ముందు నిలబడ్డాం. నీకు దమ్ముంటే రారా. దేవునికి స్తోత్రం. నాకు దమ్ము లేదు, కానీ నన్ను పిలిచిన వాడు దమ్ము గలవాడు. ఆయన ఇస్తాడు, నేను కూడా వస్తా, నేను కూడా చేస్తా, నేను కూడా వస్తా, నేను కూడా జయిస్తా. నా ప్రభు నా చేపట్టుకున్నాడు. నా ప్రభు ఆశ జయించాలన్నది నా ఆశ కాదు, నన్ను గెలిపించాలన్నది నా ప్రభు ఆశ. నిన్ను గెలిపించి నిలబెట్టాలన్నది నా యేసయ్య ఆశ. నిన్ను ఓడగొట్టాలని కాదు, నిన్ను గెలిపించాలన్నది నా తండ్రి కోరిక. తెలుసా నీకు ఆ సంగతి? జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ, అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా. ఖర్జూరపు చెట్టు యేసయ్యను సూచిస్తుంది. వినండి బాగా. ఖర్జూరపు చెట్టు మనల్ని సూచిస్తుంది. ఖర్జూరపు చెట్టు సంఘాన్ని కూడా సూచిస్తుంది. ఖర్జూరపు చెట్టు వేళ్ళు ఎప్పుడన్నా చూసారా? వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళు కానీ, వేప చెట్టు, మిగిలిన చెట్లు, మామిడి చెట్టు, వేప చెట్టు, రకరకాల చెట్లు ఉంటాయి. చెట్టు ఏడు ఉంటే వేర్లు పోయి ఆడో ఉంటాయి. భూగర్భంలో వేర్లు ఎక్కడో ఉంటాయి. కొంగటేరు ఒకటి నిలువున లోపలికి వెళ్ళిద్ది, మిగిలిన పక్క వేర్లు అన్నీ పోయి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో ఉంటాయి. ఓదానికి సంబంధం ఉండదు. ఒక దగ్గర నుంచి బయలుదేరుతాయి, కానీ అన్నీ సపరేట్గా ఉంటాయి. ఎంతమందికి తెలుసు మిగిలిన చెట్లు? కానీ మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ అవకాశం దొరికితే ఖర్జూరపు చెట్టు తగిన తర్వాత దాని వేళ్ళు చూడండి, ఎట్లుంటాయి తెలుసా? దాని వేళ్ళు అన్ని సన్నగా వచ్చి ఒకదాంతో ఒకటి పెనేసుకొని ఉంటాయి. తాడి చెట్టు వేళ్ళు లాగానే ఉంటాయి. ఈత చెట్టు వేళ్ళు అదిగో. ఖర్జూరపు చెట్టు వేళ్ళు దొరికితే బాగుంటారా? దానికి కొంగటేరు, పక్క వేర్లు ఏముండవు. మొత్తం ఒకదానికోటికి. అది ఏం సూచిస్తుందంటే సంఘాన్ని సూచిస్తుంది, సంఘం యొక్క ఐక్యతను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కుటుంబాలకు సూచిస్తుంది, క్రైస్తవ కుటుంబాలకు సూచిస్తుంది. ఒకళ్ళకొకళ్ళు సంబంధాలు లేని బతుకులు బతకూడదు. కలిసి ప్రార్థించటం, కలిసి మాట్లాడుకోవటం. అయ్యో చూడండి, కొబ్బరి చెట్టు వేళ్ళు, తాడి చెట్టు వేళ్ళు, ఈత చెట్టు వేళ్ళు, ఖర్జూరపు చెట్టు వేళ్ళు దాదాపు అలానే ఉంటాయి. ఇక్కడ చెట్టు ఉంటే ఎక్కడికో పోయి ముసుగులో వేరు పోయి ఎక్కడెక్కడో గడ్డి తిందో. ఎక్కడ చెట్టు ఉంటుందో దాని కింద అలాగా చాలా వేళ్ళు వస్తాయి. అన్నీ ఒకదానికొకటి పెన వేసుకొని ఆ మట్టిని అలా పట్టుకొని ఉంటాయి. అది ఐక్యతను సూచిస్తుంది. ఏ సంఘం అయితే ఏకమై పరిచర్య విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ దైవజనుడితో కలిసి ఏకీభవించి ఐక్యతతో ప్రవర్తిస్తారో ఆ సంఘాల అభివృద్ధిని ఎవ్వడు ఆపజాలడు. నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అన్న వాగ్దానం, నా ప్రభు ఇచ్చిన వాగ్దానం నెరవేరిద్ది.
ఐక్యత కలిగినటువంటి సంఘాల్లో జరిగిద్ది ఇది. కుటుంబాలు కూడా అంతే. ఉండేది నలుగురు, నలుగురి 4 పెత్తనాలు, నలుగురి 4 దారులు. ఏం బతుకులో ఏమో చండాలంగా. విధేయత చూపరు, పెద్దోళ్ళకి లోబడరు, గౌరవించరు, వాళ్ళ మాటలు వినరు. వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది, ఎవరి బ్రతుకులు వాళ్ళే. దేవుని పిల్లల కుటుంబాలు అలా ఉండకూడదు. ఖర్జూరపు చెట్టు పై బాటమే కాదు, భూగర్భంలో కూడా పాఠం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని వేళ్ళు సంఘటితమై ఉంటాయి, సమైక్యమై ఉంటాయి. శబాష్. చూడండి, దాదాపు సన్నని వేళ్ళు చూడు ఎలా పట్టుకుని ఉందో చూడండి. ఒకదాన్ని కూడా మొత్తం ఒక గుట్ట అయితే పట్టుకుని ఉన్నాయి చూడండి. సన్నని వేళ్ళు, గుంపు కలిసే ఉంటాయి. చాలా వేళ్ళు ఉంటాయి, కలిసే ఉంటాయి. ఇక్కడ కాండం ఉంటే ఆ బజార్లోకి ఒక వేరు, ఈ బజార్లోకి ఒక వేరు, ఒకళ్ళ సంబంధాలు ఉండవు. కొన్ని చెట్లకి అట్లా పోతాయి, కొన్ని చెట్లకి. కానీ దీని లైఫ్ అది కాదు, దీని పొజిషన్ అది కాదు. మొత్తం కలిసి సంఘటితమై ఉంటాయి. చాలు. మనం నలుగురు 4 దిక్కులు పోయే టైపు కాదు. మనమందరం ఏకమై మొన్నంత పని చేశాం. మనమందరం ఏకమై ప్రార్థించాం, ఏకమై కష్టపడ్డాం, ఏకమై ప్రయాసపడ్డాం, ఏకమై ఖర్చు పెట్టాం, ఏకమై కాపలా కాశాం, కన్నీరు విడిచాం, వేలాది మంది రక్షణ కార్యాన్ని చూశాం. ఈరోజు అందరం ఐక్యమై కలిసి కష్టపడుతున్నాం. అందుకే ప్రతి ఆదివారం 2 ఆరాధనలో ఇంతమందికి సమాధానం చెప్తున్నాం. ఇదేం చిన్న కూటం కాదు, ఇది భారీ మహాసభ. ఇది తెలుసా మీకు? ప్రతి ఆదివారం జరుగుతున్న ఒక భారీ మహాసభ. కానీ ఇంత దానికి సమాధానం చెప్పి అన్ని విషయాల్లో జయం పొందగలుగుతున్నామంటే దేవుని కృప, నా ఆత్మీయ బిడ్డల యొక్క ఐక్యత, దేవుడు కలిగించిన ఆ కృప. ఈ ఐక్యత మన సంఘంలోనే కాదు, మన కుటుంబాల్లో కూడా రావాలి. కలిసి ప్రార్థించటం, కలిసి డిస్కషన్ చేయటం, కలిసి నిర్ణయాలు చేయటం, కలిసి తీర్మానాలు చేయటం, కలిసి ఐడియాలజీ ఆలోచనలు చేయటం, కలిసి ప్రయత్నించటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ప్రశంసించటం, ఎంకరేజ్ చేయటం. పొరపాటును కూడా మెచ్చుకోరు కొంతమంది. మళ్ళీ దేవుని బిడ్డలే వాక్యం వింటారు. చక్కగా కూర చేసిందనుకో, అమ్మా ఈరోజు కూర బాగుందంటే సంతోషం, పండగ చేసుకుంటుంది, ఇంకా 4 కూరలు బాగా చేసిద్ది అన్నాడే. తింటాడు, లొట్టలేసుకుంటా, కనీసం పొరపాటును కూడా మాట్లాడటం బాగుందని. ఏం బతుకులో ఏమో కొంతమంది చండాలంగా. నేనైతే అట్లా ఉండను. తమ్ముడు, నేను చెబుతున్నా కదా, కూర నచ్చిందనుకో సూపర్ అంట, ఒక రకంగా ఉందనుకో యావరేజ్, ఇంకొంచెం బెటర్గా ట్రై చేయంటాను. బాగుందనుకో తప్పకుండా మెచ్చుకుంటాను నేను. ఎందుకంటే మనకే ఉపయోగం మెచ్చుకుంటే. ఇంక 2 కూరలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎక్కడికైనా వెళ్ళి తింటా కదా, ఆహారం ఏర్పాటు చేస్తారు కదా. కూర నచ్చిందనుకో, కొంచెం వేసి వెళ్ళింది అనుకో, కూర నచ్చిందనుకో ఇంకొంచెం కూర అన్నం, కూర సూపర్ తల్లి అంట. మళ్ళీ వచ్చింది అది ఆ డేసా తీసుకొని మళ్ళీ వచ్చి వేసుకోనే వేసింది. ప్రశంస, ప్రోత్సాహం, మెప్పుకోలు మాట, ఒక మాట. రోజంతా కష్టపడి పనిచేసి నీ కోసం ఎంతో త్యాగం చేశాడు నీ భర్త. మా కోసం చాలా కష్టపడుతున్నాను, ఒక్క మాట. చాలా ప్రయాసపడ్డాను, ఒక్క మాట అన్నరే మహాతల్లులు. చేయకపోతే ఎవరు చేస్తారేంది? చేసుకున్నప్పుడు చేయడా అయింది, పిల్లల్ని కన్నప్పుడు చేయడా అయింది, అందరు చేయట్లేదా అయింది. ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు ఈ మనుషుల్ని. ఏమండి అదే అండి మాట, అదే ఆ పద్ధతి. అందరూ చేశారు, అందరూ చేస్తున్నారు, ఈయన చేసాడు, ఏంది నేను గొప్ప ఏంది అని వెటకారాలు చేస్తే ఎట్లుంటుందండి కష్టపడ్డోడికి. కానీ క్రైస్తవ కుటుంబాలు అలా ఉండకూడదు. కష్టపడి నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు, చాలా కష్టపడుతున్నాయా నా కోసం, పిల్లల కోసం, కాస్త నీళ్ళు పోసుకో, కాస్త పండుకో, ఆ కాళ్ళకి నూనె రాస్తాను, పరిచర్య చేస్తాను, కాస్త రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయినట్టున్నావు అను. కాళ్ళు భూమి మీద ఉండవు, ఆకాశంలో తేలుతుంటాడు మనిషి. కానీ ఈ దరిద్రం ఏంది చెప్పనా? నెంబర్ 1 ఈ పని చేయరు, నెంబర్ 2 ఈ పని చేస్తారు. అందుకే ఎక్కువ నెంబర్ 2లో కనెక్ట్ అవుతారు. నెంబర్ 1 భార్య అన్నది ఇట్లా ఎక్కువ బయట అంటుంటుంది. అబ్బో ఏం హాయిగా ఉంటుంది, అందుకే కదిలితే ఆడకపోతుంటాడు.
ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే అదేదో నువ్వే చెప్పు. వీళ్ళేమంటే తెలుసా, మాకు రావట్టంటే మాయలు చేయటం మాకు రాదు, మోసాలు చేయటం మాకు రాదు. అరే మాయోడు చేయమన్నాడు, నిజం కష్టపడ్డది నిజమా కాదా? ప్రయాసపడేది నిజమా కాదా? రోజంతా నీ కోసం బిడ్డల కోసం కష్టపడి వచ్చింది నిజమా కాదా అని ఒక మాట. అది మా ఎందుకు అయింది? ఉన్న మాటే. నీ తల్లిదండ్రులు నీ కోసం కష్టపడ్డారా లేదా? మమ్మీ మా కోసం చాలా శ్రమ పడ్డావు మమ్మీ అను. ఏమన్నా రత్నాలు రాలిపోతాయా, ముత్యాలు రాలిపోతాయా? అందరూ తల్లిదండ్రులు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు కూడా అంతే చేస్తున్నారు. ఎక్కువ ఏం చేశారేంటి? కన్నప్పుడు చేయొద్దా ఏంటి? ఏం తీసుకొని తందాలి వీళ్ళనే? ఏం తీసుకొని తందాలండి వీళ్ళే? కన్నప్పుడు చేయరా ఏంటి? అది కాదు దేవుని బిడ్డల మాట. అమ్మా మా కోసం కష్టపడుతున్నావు, నాన్న మా కోసం చాలా కష్టపడుతున్నావు అను. లోపల పోయి ఏడ్చుకుంటారు, నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని. లోపల పోయి ఏడ్చుకుంటారండి. ఇంకా ఆనందంగా చేయగలుగుతారు, నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు, నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు. చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు. కానీ అనేక కుటుంబాలు ఎన్ని, అలా గుర్తించే కుటుంబాలు ఎన్ని, ప్రోత్సహించే కుటుంబాలు ఎన్ని, ప్రశంసించే కుటుంబాలన్నీ. ఖర్జూరపు వేళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాలు అలాంటి ఐక్యతతో, ప్రశంసతో, ప్రోత్సాహంతో, రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లునుగాక. ఆమేన్. నీకు తెలియకపోతే నేను చెబుతున్నాగా, నేర్చుకో, మొదలుపెట్టు. రోజు ఆమె చేస్తుంది. ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి, ఈరోజు చేయవాకు. ఎందుకు? నేను హోటల్ నుంచి తెస్తున్నానులే. రోజు ఏడ చేస్తావు నువ్వు, చాలా కష్టపడుతున్నావు అను. వంట ఆపేయి అంటే ఎంత పండగ ఉంటుందో ఆడవాళ్ళకి. డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు. వంట ఆపేయి అంటే చాలు, దరిద్రం పోయింది ఇవ్వాలనుకుంటారు. చక్కగా వస్తా అంత ఆహారం తీసుకొనిరా, ఎంత సంతోషపడతారో. క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి ఆనందం, ఇలాంటి సంతోషం, ఇలాంటి నీతి, ఇలాంటి ప్రశంస, ఇలాంటి ప్రోత్సాహం, ఇలాంటి పవిత్రత వర్ధిల్లాలి. టైం లేదు, ఇంకా బోల్డ్ అన్ని పాఠాలు ఉన్నాయి. ఈసారి ఎప్పుడన్నా చెప్తా. పైకి లేచి నిలబడదాం. ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు. నా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులం, పరిశుద్ధులం. మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనే, మన ప్రార్థన పరిశుద్ధుని ప్రార్థనే, మన ఆరాధన నీతిమంతుని ఆరాధనే. ఎందుకంటే యేసును బట్టి. మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని ఆరాధన, పరిశుద్ధుని ఆరాధన, పరిశుద్ధుని ప్రార్థనే మనది. ఎందుకంటే యేసును బట్టి. కృంగిపోవద్దు, కలత చెందుతూ. ఆకు వాడక నిరంతరము సారము కలిగి పచ్చగా ఉండే ఖర్జూర చెట్టు వలిగా మొదలుకొని నువ్వు పచ్చగా ఉండాలి. నా ప్రభు సారము కలిగిన చెట్టు వలి నువ్వు ఉండమని నా తండ్రి మాట్లాడుతున్నాడు. నిన్ను అలా చేయబోతున్నాడు నా దేవుడు. నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, వారు యెహోవా మందిరములో నాటబడిన వారై ముసలితనమందు చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు అని నా ప్రభు మాట్లాడినట్లుగా ఆ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేరును గాక. మన దృష్టి ఆకాశం వైపే నిలుపుతాం. నిత్యమైన స్వాస్థ్యం కోసమే అరులు చాచుదాం. నిత్యమైనటువంటి స్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచిన యేసు తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన వైపు మన దృష్టి నిలుపుదాం. మన కలలు, మన ఆలోచనలు, మన దర్శనాలు, మన సమస్తము అవే అయి ఉండునట్లు మనం జాగ్రత్త పడదాం. అల్పకాల పాప భోగాలు అందలేదని ఫీల్ అవ్వద్దు, దక్కలేదని బాధపడద్దు, పొందలేదని వేదన పడద్దు. అంతకంటే శ్రేష్టమైన భవిష్యత్తు మనకి సమీపంలోనే ఉంది, సమీపంలోనే ఉంది. నా తండ్రి చిత్తమైతే ఇక్కడ నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. అంతకంటే శ్రేష్టంగా అక్కడ కూడా ఇవ్వగల సమర్థుడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. మా బిడ్డలందరినీ ఈవేళ సమకూర్చాం. ఖర్జూర చెట్టు నుంచి మాకు కొన్ని పాఠాలు నేర్పాం. మేము నీతిమంతులమా కాదన్న విషయంలో మాకు స్పష్టతనిచ్చావు. మాకే నీతివయ్యావు, పరిశుద్ధతవయ్యావు, జ్ఞానమయ్యావు, విమోచన అయ్యావు. మా కోసం ఎదురు చూస్తున్నావు. మమ్మల్ని సిద్ధపడమంటున్నావు, సారము కలిగి ఉండమంటున్నావు, పచ్చగా ఉండమంటున్నావు, స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండమంటున్నావు.
యథార్థంగా ఉండమంటున్నావు. నా ప్రభువా, ఐక్యత కలిగి సంఘటితమై వర్ధిల్లండి అని మాట్లాడుతున్న ఈ మాటలన్నీ శిలాక్షరాలుగా మా గుండెల్లో ముద్రించి మేము కూడా మొవ్వ వేసి మంచి ఫలములో తీయని కమ్మనైన ఖర్జూర పండ్లు చెట్టు ఇచ్చినట్లుగా మేము కూడా నా ప్రభువా నీ కొరకు మంచి ఫలము ఫలించాలి, ఆత్మ ఫలము ఫలించాలి, అనేక ఆత్మలను రక్షించి ఆత్మల ఫలములు కూడా మేము ఫలించాలి. ప్రభువా మమ్మల్ని అభిషేకించు, ఆశీర్వదించు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీ రక్తములో కడగబడలేదో, మారు మనసు పొందలేదో, రక్షణలోనికి రాలేదో వారందరి జీవితాలను దర్శించి వారితో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలు విన్న సంగతులన్నింటినీ కూడా హృదయంలో భద్రం చేసుకుని ఇది మొదలుకొని వర్ధిల్లుదురుగాక కనికరించమని యేసు నామములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచే. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమా, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదా తోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు చే, ప్రవేశ రక్తమునకు చే, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో రోగులైన వారు మీ చేతులు మీ మీద పెట్టుకోండి, మీ తలల మీద పెట్టుకోండి. మీరు తెచ్చుకున్న నూనె అలాగా పైకెత్తండి. ఆ నూనెని ప్రార్థన చేస్తాను. విశ్వాసం ఉంచండి, నా దేవుడు నమ్మదగిన వాడు, నీకు స్వస్థత కలిగినట్లు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపేగ దేవా, నీకు స్తోత్రము. నీ దివ్య సముఖంలో నిలిచినటువంటి నీ పరిశుద్ధ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. రక్షణ పొందినవారు, రక్షణ పొందని వారు ఎంతమంది ఉన్నారో అందరిని ఎరిగిన దేవా, దయచేసి నీ బిడ్డలందరినీ కూడా నీ రక్తముతో కడిగి వారి పాపములన్నీ క్షమించు. వారు ఎదుర్కొంటున్న శరీర రోగములు యేసు నామములో వారిని విడిచిపోవునుగాక. వారి రిపోర్ట్స్ మారిపోవునుగాక. వారి సర్వ శరీరం అరికాలు మొదలు నిర్ణీతి వరకును, స్థిర మొదలుకొని సిరి పాదం వరకును వారి సర్వ శరీరము ఎక్కడెక్కడైతే ఏ అవయవములైతే బలహీనతలు ఉన్నాయో యేసు నామములో అవి కనబడకుండా ఈ రోజుతో నిర్మూలమైపోవునుగాక. నీ నామం అధికారం కలిగిన నామం, అన్య నామముల కంటే పైనామం. ఆ నామాన్ని ఎత్తి ప్రార్థన చేస్తున్న యేసు నామములోని బిడ్డలకు స్వస్థత, మాకందరికీ స్వస్థత కలుగునుగాక. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు దురాశ ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి అద్భుతాలు జరిగించు. దయాలను వెళ్ళగొట్టు, మంత్ర ప్రయోగాల్ని నాశనం చేయి. నీ బిడ్డలు ఏ ఇంటి అడుగు పెడతారో ఆ ఇల్లు రక్షింపబడాలి. నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వారు మారు మనసు పొందాలి. నీ బిడ్డలు ఎవరికి నూనె రాసి ప్రార్థిస్తారో వారు స్వస్థత పొందాలి. అద్భుతంలో తిరుగు ప్రయాణంలో తోడుగా ఉండి ఏ ఒక్కరు ఏ కీడుతో పడకుండా బిడ్డలందరూ క్షేమముగా గృహాలకు చేరు పర్యంతం నీ కాపుదల దయచేయమని, రేపటి నుంచి జరగబోతున్న మందిరాల ప్రతిష్ట కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా జరిగించమని, మార్గాల్లో తోడై ఉండమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా నా తండ్రి కృప తోడై ఉండునుగాక. అందరికీ, మీకు లైవ్లో ఉన్న బిడ్డలకి, జూమ్లో కనపడుతున్న బిడ్డలకి అందరికీ హృదయపూర్వక వందనాలు. రేపటి నుంచి మందిరాల ప్రతిష్ట ఆరాధన కార్యక్రమాలు ఉన్నాయి, రోజు ఉన్నాయి. ప్రార్థనలో పెట్టండి, దేవుడు నాకు కాపుదలు ఇచ్చినట్లు. అలాగే మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలనుకుంటున్నటువంటి వాళ్ళకి 26వ తారీఖు చివరి బుధవారం, ఈ నెల 26వ తారీఖు చివరి బుధవారం ఉదయం 10 గంటల కల్లా బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. నువ్వు కూడా నీతిమంతుల పట్టీలో పేరు సంపాదించాలి, జీవగ్రంథంలో పేరు సంపాదించాలంటే, రక్షణ పొందడానికి ఈ నెల ఆఖరి 26వ తారీఖు బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. ఆ రోజుకు సిద్ధపడి రండి. ఈ కొద్ది రోజుల్లో మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది ప్రార్థన చేస్తూ నమ్మకంగా వెంబడించండి. ఆ రోజు నేను బాప్తిస్మాలు ఇస్తాను. మార్చి 26 ఉదయం 10 గంటలకి బుధవారం రోజు. రైట్. మీ అందరికీ వందనాలు. వెళ్ళేటప్పుడు హడావుడిగా వెళ్లకుండా చిన్నగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి. మీ పిల్లలు, సెల్లులు, మీ
బైబిళ్ళు, పర్సులు, డబ్బులు మొత్తం మీదే బాధ్యత, మీ వాహనాలు కూడా. మీ అందరికి వందనాలు, దైవాశీస్సులు, శుభం. ఈరోజే బాప్తిస్మానికి సిద్ధపడ్డోళ్ళు కొంతమంది వచ్చారంట కదా. ఆ రోజు రావడానికి కుదరదా? రాత్రి ఆల్ నైట్లు అడుగుతున్నారంట, అన్న బాప్తిస్మాలు కావాలి, బాప్తిస్మాలు కావాలి. సరే, ఎవరు బాప్తిస్మం పొందగోరారో వారు ముందుకు వచ్చేసేయండి. ఎవరు సిద్ధపడ్డారో వారు ముందుకు వచ్చేసేయండి. దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళు, అన్న మళ్ళీ నేను రావడానికి నాకు ఆ రోజు కుదిరిద్దో లేదో తెలియదన్నా, దయచేసి నాకు ఇప్పుడే ఇవ్వండి అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చేసేయండి. స్త్రీలు ఈ పక్కన వచ్చేసేయండి. ఎటుకుండా రావాలి? దారేది? ఆ గేట్ ఓపెన్ చేయనా? ఆ గేట్ ఓపెన్ చేయి. నేను ఈరోజే రక్షణ పొందాలనుకుంటున్నాను అన్న, దయచేసి నాకు బాప్తిస్మం ఇవ్వండి అన్న అన్నోళ్ళు అటుపక్క నుంచి స్త్రీలు ఇటు రండి. అన్నోళ్ళకి మీ పేరు ఇవ్వండి. ఇటుపక్క దారి ఉందా? పురుషులు ఇటుపక్క నుంచి వచ్చి అన్నోళ్ళకి మీ పేరు ఇచ్చేసేయండి. మీరు వాళ్ళ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. రైట్. మీ అందరికి వందనాలు. ఎవరైనా ఇప్పుడే తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇచ్చేద్దాం. సెలవు. ఇప్పుడు దాకా డజన్ పాటలు పాడా. సరే, సిద్ధపడ్డోళ్ళు వచ్చేసేయండి అన్న ముందుకి. సరే, పాడతాను. న్యూ సాంగ్ పాడతాను. ఓల్డ్ సాంగ్స్ మీరు విన్నారు కదా. దాటిపోబోక ఏం పాడతాను. కొంతమంది ఏమో కన్నులు జారిన కన్నీళ్లు పాడమంటున్నారు. సరే, ఇది చిన్న పాట, ఇది పాడి తర్వాత ట్రై చేస్తాను. టైం 2 దాటింది, మీకు ఆకలి కావట్లేదా? పోయి తినొచ్చుగా. ఇంకా సెలవు ఇస్తారా?